నమ శివాయ. ప్రశాంతతకు ఒదిగి ఉంటాను. నువ్వు ప్రశానే అంటున్నావు. నువ్వు నువ్వు చాలా కష్టం. నువ్వు ఎన్ని చెప్పాలా చెప్పు, నాది నాకు రాదు, నువ్వు చెప్పినా రాదు అన్నట్టుగా ఉంటే ఇట్లా గ్రహింపు అంత బలహీనంగా ఉంది అన్నమాట. ఎందుకంటే తొందర బాగా. నమ శివాయ. ప్రశాంతతకు ఒదిగి ఉంటాను. నువ్వు ప్రశాంతం ఉంటున్నావు. నమ శివాయ. నిశ్చలత్వానికి ఒదిగి ఉంటాను. గట్టిగా ఏమించట్లే, ఎవరు లేరనుకున్నట్టుగా ఉంటారు. నమ శివాయ. నిశ్చలత్వానికి ఒదిగి ఉంటాను. నమ శివాయ. పూర్ణత్వానికి ఒదిగి ఉంటాను. నమ శివాయ. అమృతత్వానికి ఒదిగి ఉంటాను. నమ శివాయ. 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 అయిందా? అంత వినయం అయిపోతే ఒకట్లా ఆలస్యంగా వచ్చి దండాలు పెట్టి మరి సర్దుకుని అతి వినయంగా చేస్తే ఎట్లా అవుతుంది? నమ శివాయ. 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 శివతత్వములకు ఒదిగి ఉంటాను అనుకుని చెప్పుకునేవాళ్ళం. అక్కడ ఏదో గొప్పగా చెప్పినట్టుగా తత్వం అంటే అవగాహన లేని వాళ్ళకి ఎంత చెప్పినా కష్టమే, ఎంత విశదీకరించి చెప్పినా అంత కష్టమే, ఎంత విశదీకరించి చెప్పినా ఎట్లా ముసుగేసుకుని మాయ కప్పుని బతికే వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. కప్పుని బతకడం అంటే మన పాత అలవాట్లు అట్లా కూడా అట్లే ఉంటాయి, మన భాష అట్లాగే ఉంటుంది, మన భావాలు అట్లాగే ఉంటాయి, మన పోకడ అట్లాగే ఉంటుంది. అట్లా ఉన్నందువలనే మంచి శ్రవణం చేయడానికి వచ్చినప్పుడు దీన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. చిన్న విషయం ఏం కాదు. లోకం అన్ని బాగా కట్టేస్తుంది. తర్వాత పోదులే, మోక్షం తర్వాత సంగతి, ఇప్పుడు ముందు సంగతి చూడు అంటూ పలకలేదు. ఈ పలకటం అనేది చాలా గొప్ప విశేషం. మళ్ళీ ఒక్కసారి చెప్పుకుంటూ సందర్భంగా జీవరాశులు అన్నిటిలో కూడా అన్ని మూగజీవులు, వాటికి మాట లేదు. అరుపు ఉంది కానీ మాట లేదు. ఆ అరుపుతోనే వాటి సంభాషణ ఉంటుంటుంది. మనిషికి ఒక్కడికే మాట భాష ఉన్నది. ఎందుకు ఉన్నది అంటే తన లోపల భావాన్ని బయటికి వ్యక్తం చేయడంలో ఎంత విపులీకరించి చెప్పాలనో అది.
ఎంత విపులీకరించి చెప్పాలనో అక్కడ ఉంటుంది మన విశేషం. అది విపులీకరించి చెప్తున్నాడంటే తన లోపల స్వరూపాలు. అది తర్వాత అక్కడ పెడుతూ కూర్చోవాలి ఆటలాడుకుంటే ఇట్లా విపులీకరించి చెప్పుకోవాలి అంటారు. ఎందుకు చెప్పుకోవాలంటే ఎంతగా బయటికి చెప్పగలుగుతున్నాడో అంతగా లోపల విషదం అవుతుంది. విషదం అంటే తెల్లం అవుతుంది. అర్థమైంది. మనం బయట బతుకంతా కూడా లోపలని బాగా వ్యక్తం చేయడం అంటే బయటికి అర్థమయ్యేటట్టుగా చెప్పగలగాలి. నోటితో ఎటు చెప్తాము, ఆ చెప్పడం అనేది వ్యక్తం చేయడం అనేటటువంటిది ఇంకా చూపుకి కూడా ప్రభావం ఉంటుంది. ఒక వాగింద్రియానికే కాదు, వినటానికి కానీ, రుచి చూడటానికి కానీ, వాసన చూడటానికి కానీ, ఇంకోటి పని చేయటంలో కానీ ఏదైనా సరే ఇట్లా ఉంటుంది. కేవలం పెట్టుకోమ్మా. అర్థం. కనుక భాష అంటే వ్యక్తం చేయటం అని లిప్తాయాం భాష అన్నారు. ఆ వ్యక్తం చేయటం అనేటటువంటిది ఎన్ని విషయాల్లో ఉంటే అన్ని ఇంద్రియాలకి, మనకి ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయో పెద్ద పులికి కూడా అన్ని ఉన్నాయి, ఒక్క వాగింద్రియం లేదు. అందువల్ల తన భావాన్ని వ్యక్తం చేయడం చేత కావటం లేదు. అదే మనిషికి అంత అన్ని వేళలా కూడా సరిగ్గా చేయడానికి తనకు అవకాశం ఉంది. తర్వాత దండాలు పెట్టాలి. ఆలస్యంగా వచ్చి దండాలు పెట్టుకుంటూ కూర్చుంటే ఇట్లా వింటున్నారా? అవగాహన తక్కువగా ఉన్న చోట చాలా ఆలస్యం అవుతుంది చెప్పడం. వాగింద్రియం అంటే వాగింద్రియానికి భాష ఉంది. భాష అంటే వ్యక్తం చేసాం అంటే లోపల దాన్ని ఒక మాటలో చెప్పగలుగుతున్నాం. మాటలో బాగా విశదీకరించి వివరంగా చెప్పగలుగుతున్నాం మనం. అది ఒక్క మనిషికే ఉంది. అది ఎప్పుడైతే తనకు ఉన్నదో అప్పుడు లోపలిది ప్రతి ఇంద్రియం ద్వారా విశదీకరించి ఎట్లా ఉంటుందంటే చూపులో కూడా చేయొచ్చు, వినటంలో కూడా చేయొచ్చు. అట్లా తన లోపల ఉన్నటువంటి ప్రశాంతతను చెప్పచ్చు, లోపల ఉన్నటువంటి దోషాన్ని కూడా వ్యక్తం చేయొచ్చు. దోషం వ్యక్తం అవుతుంది, తనకే తెలుస్తుంది. దోషం వ్యక్తమైనా తనకే తెలుస్తుంది, ఇంకోటి అయినా తెలుస్తుంది, ఏ భావమైనా తెలుస్తుంది. ఇది మనం చాలా గుర్తించవలసినటువంటి విషయం. అందువల్ల భాషని శుద్ధి చేసుకోవాలి, పదములు పలకడం శుద్ధి చేసుకోవాలి. మనం పెద్దవాళ్ళ మీద ఇప్పుడు చిన్నపిల్లలకి బడిలో కూడా సరిగ్గా చెప్పడం లేదు, వాళ్ళకి తెలియదు. కొంతకాలం అయితే తెలుగు మాస్టర్ అంటే తెలుగు రానివాడు అని అర్థం. వాడి పిల్లలకి ఏం చెప్తాడు? ఒక రోజున నాగిరెడ్డి వాడి ఇంట్లో ఈ కాలేజీ ఉంది, డిగ్రీ కాలేజీ ఉంది. అక్కడ వాడింటికి వెళ్ళి వస్తున్నప్పుడు తెలుగు మాస్టర్ తెలుగు పాఠం చెబుతున్నాడు. ఆయన కోతులు పలకరు. ఇంకేం చెప్తాడు ఆయన టీచరు, లెక్చరరు, ఆయన జీతం వస్తుంది. ఆయన జీతం అయితే వస్తుంది, ఆయనకి పాఠం. విద్యార్థులకు మాత్రం పాఠం అవ్వదు, వాళ్ళని మార్చలేదు. వాళ్ళు ఏదో రాస్తారు, మార్కులు ఇచ్చేస్తారు. 100 మార్కులు ఉంటే 40 మార్కులకి పాస్. ఏం రాసినా 80 మార్కులు ఈ రోజుల్లో. ఇక్కడే చాలా విశేషం ఎట్లా ఉంది. మనం ఎప్పుడు కూడా శివతత్వాన్ని మన లోపల భావాలు ఎట్లా మనకు వ్యక్తమవుతున్నాయి, ఎట్లా తెలుస్తున్నాయో దాన్ని బయటికి ఎట్లా చెప్పగలుగుతున్నాము, బయటికి ఎట్లా చూపించగలుగుతున్నాము. చూపించేటప్పుడు మనకు ఉన్న వ్యత్యాసం మనకు తెలుస్తుంది, బాగా తెలుస్తుంది. మెదడులోనే తెలుస్తుంది. మెదడులో తెలుస్తుంటే కూడా గుర్తించలేకుండా ప్రవర్తించడం అనేటువంటిది చాలా తప్పు. అందువల్ల శివతత్వాన్ని బాగా చెప్పాలి, గుర్తించాలి. దానిలో
పొద్దున చెప్పుకున్నట్టుగా ఈ పూట ఒక విషయం చెప్దాం అనుకున్నాం. ఏమిటంటే తాను ఎట్లాగైతే అభౌతిక స్వరూపము, భౌతికం కాదు, స్థూలం కాదు, అది ఎట్లాగో శివస్వరూపమైన అంతే, నారాయణ స్వరూపమైన అంతే, దేవతలైన అంతే, వాళ్ళందరూ కూడా మనలో ఉన్నటువంటి లక్షణాలు. అట్లాగే బయట ఇదంతా ప్రపంచం కూడా బయట ప్రపంచం కాదు, మనలో ఉన్న లక్షణాలు. మనలో ఉన్న లక్షణంతో దాన్ని గుర్తిస్తాం, మనలో ఉన్న లక్షణంతో దేవతల్ని గుర్తిస్తాం. జగత్తును కూడా అట్లయితే సృష్టి చేస్తుంది. ఉదాహరణకి చెయ్యి దుడుకుగా ఉంటే దుడుకుగా పనిచేస్తాడు. ఎట్లా దుడుకుగా ఉన్నప్పటికీ దాన్ని తప్పించుకోవాలి. ఎట్లాగో ఆ రెండూ కూడా తన చేతిలో ఉన్నాయి. అటువంటి అంటే భ్రాంతి తన దగ్గర ఉంది, భ్రాంతిని తప్పించుకునే స్వరూపం తన దగ్గర ఉంది. భ్రాంతి తన దగ్గర ఉన్నందువల్ల ఏం చేస్తాడు, బయట వాటిన్నింటినీ కూడా భ్రాంతి రూపంలో కల్పించుకుంటున్నాడు. భ్రాంతి ఎక్కడ ఉంది, తన దగ్గర ఉంది. తన భ్రాంతితో దాన్ని కల్పించుకున్నాడు. తన భ్రాంతితో దాన్ని కల్పించుకున్నప్పటికీ తన దగ్గర భ్రాంతి తెలియకపోతే అక్కడ తప్పు జరిగితే తనకేం తెలుస్తుంది, తప్పు జరిగింది తెలుస్తుంది. తప్పు ఎవరు చేశారు, తనే చేశారు. అప్పుడు మళ్ళీ వెనక్కి పోయి తను సవరించుకోవాలి. తను ఎక్కడ సవరించుకుంటున్నాడు, తనని తన స్థానంలో సవరించుకుంటున్నాడు తెలియకుండా బయట దాన్ని సవరించుకుంటాడు. అంతే ఉందా? తొందరగా పోయి కింద పడేశాడు. ఈ మాట తొందరగా పోకుండా కింద పడేయకుండా ఉంటాడంటాడు. అంతేగాని తొందరపడ్డాడు అనే మాటకి దాన్ని కింద పడేసినట్టుగా తొందరపడ్డాడని అనుకుంటాడు. కానీ తొందర తనలో ఏ రూపంలో ఉందో తనకు అర్థం కాదు. అది కంటికి కనిపించేది కాదు. మళ్ళీ చెప్పుకుంటున్నాం, ఆకలి కంటికి కనిపించేది కాదు. తనలో తొందర కానీ, నిదానం కానీ, అతి వినయం కానీ, ఇవన్నీ కూడా తనకు కనిపించడం లేదు. అట్లాగే దాన్ని అభ్యాసం చేసుకుంటూ, అలవాటు చేసుకుంటూ, ఇంకా పెంచుకుంటూ పోతూ ఉంటాడు. ఇది మనిషి చేసేటటువంటి. అందుకని దాన్ని తప్పించుకునేటటువంటి తన స్వరూపాన్ని శాస్త్రం ఏం చేసింది, దైవ స్వరూపంలో చూపించింది. చూపిస్తే మనలో ఉన్న లక్షణాలని, మనం అభ్యాసం చేయవలసిన లక్షణాలని దేవతల్లో చూపించారు, దైవంలో చూపించారు. అది శివుడైనా అంతే, విష్ణువు అయినా అంతే, నారాయణుడు. ఇన్ని పేర్లు విష్ణువు, నారాయణుడు, ఇంకా హరి, ఇంకేమున్నాయి, అట్లా అన్ని ఉన్నాయి. అట్లాగే శివ, శంకర, శంభు, హర, ఇన్ని పేర్ల అవన్నీ పేర్ల కాదు, అవన్నీ లక్షణాలు. ఈ లక్షణాలు తాను గుర్తించగలిగిన లక్షణాలు. తాను గుర్తించగలిగిన లక్షణాలు మనకు బాగా తెలియాలి. గుర్తించగలిగిన లక్షణాలు మనకున్నాయి కనుక గుర్తించగలిగిన లక్షణాలతో గుర్తిస్తామని చెప్పి ఎట్లా చేసింది. స్థూలంగానైనా అంటే ఇప్పుడు చూడండి, బయట కబుక్కులు కింద పడేశాడు. ఏం గుర్తించాడు, అది కింద పడేయటంలో తనలో కనిపించకుండా ఉండేటటువంటి తొందరగా గుర్తిస్తాడు. అర్థందా? నేను తొందరపడ్డా, అదేమో స్థూలంగా కనిపిస్తుంది. దానేమో తొందరపడటం అనేది కంటికి కనిపించేది కాదు. కానీ ఆ కంటికి కనిపించే దాంతో కంటికి కనిపించేది తన తప్పులు గుర్తించగలుగుతున్నాడు. ఇది చాలా తేజస్తుంది, మనిషికి తెలిసినటువంటిది కనుక. ఆ విధంగా అట్లయితే తనలో ఏం లోటుగా ఉందో, తను ఏం చేయాలనో అది చేసేట చూపించేటట్టుగా దేవతామూర్తులు కూడా చూపించారు. మన మఠంలో మరి భారతం ఉంది, రామాయణం ఉంది. వాటినన్నింటినీ చూపించాం. రామాయణంలో ప్రతి పాత్ర మనలో ఉన్న లక్షణాలు, మనలో ఉన్న గుణాలు. భారతం కూడా మనలో ఉన్న గుణం. వాళ్ళు ఎట్లా సవరించుకున్నారు అట్లా సవరించుకోవాలి. అట్లాగే శివస్వరూపాన్ని చూస్తే కూడా మనలో ఉన్న గుణములు మనం చేయవలసింది మనకు కనిపిస్తుంది. శివుని యొక్క స్వరూపాన్ని ఏం చూపిస్తున్నారో ఆ స్వరూపం ఎట్లా చూపించారంటే, మనం ఆచరించవలసినటువంటి లక్షణాలు, అభ్యాసము, సాధనని చూపిస్తుంది. అది చూపిస్తోంది. అందువల్ల మనం ఆ స్వరూపం చూస్తే మనకి ఏమవుతుంది, భక్తి కలిగింది అంటాం.
భక్తి కలిగి ఏదో తీసుకెళ్ళి పళ్ళు పాలు అన్ని చేసో లేకపోతే కొబ్బరికాయలు కొట్టేసి అట్లా మనం చేస్తున్నామంటే అది చూపించేటటువంటిది మనలో ఉన్నది అని మనం గుర్తించలేకపోతున్నాం. గుర్తించేటట్టుగా చెప్పింది. అయితే అట్లా చెప్పడానికి సంస్కృత భాషలోనే చెప్పారు, తెలుగు భాషలో కాదు. తెలుగు భాషలో ఏమిటో ఉంటుంది, సంస్కృత భాషని అర్థం చేసుకునేటట్టుగా తెలుగులో చెప్తే అర్థం అవుతుంది. భగవద్గీత అధ్యయనం చేయడం కూడా అట్లాగే ఉంటుంది. భగవద్గీత అధ్యయనం చేయడం అట్లా ఉంటుంది. ఇప్పుడు చూడండి, చదువుతుంటే రామునితో ఒక వివరండి ఇట్లా ఏం చదువుతున్నారంటే, ఏం చదువుతున్నారు నీకు అర్థం అవుతుంది చదువుతున్నది అంటారు. తోక ఏమిటి రామునితో కపివరుడు ఇట్లనే. రామునితో కపివరుడు అంటే హనుమంతుడు ఇట్లా అన్నాడు. దాన్ని అక్కడ కాజీసుడు పెట్టి రామునితో కపివరుడు ఇట్లనే అంటే అట్లా ఏం చదువుతున్నావు అంటే మనకు అర్థం కావట్లేదు, ఏం చేస్తున్నావు అర్థం కావట్లేదు. అక్కడంతా స్పష్టంగానే. అట్లాగే బయట బతుకంతా కూడా నువ్వు ఎంత మోహంలో కల్పించుకున్నప్పటికీ, నువ్వు మోహంలో కల్పించుకున్నా నీ మోహం నివృత్తి కావటానికి, మోహం పోవటానికి నువ్వు వాడుకునేటట్టుగానే ఉంటుంది. నీ కష్టాలు ఇచ్చి వాడుకునేటట్టుగా ఉంటుంది. కష్టం చూపించి నువ్వు చేసి తప్పని చూపిస్తుంది. తప్పని చూపించేటప్పటికి అప్పుడు సర్దుకోవాలి. ఇది చాలా గొప్ప విశేషం. అది సృష్టి యొక్క స్వరూపమే. సృష్టి ఎవరు చేశారు? తనే చేశాడు, తనే కల్పించాడు. తన జగత్తు తనే కల్పించుకున్నాడు. తను కల్పించుకుంటే తనకు కష్టంగా కలిగిస్తుంది. అప్పుడు తను సర్దుకుంటాడు. ఇంకో ఎవరు దిగి రావక్కర్లే. అట్లా చేయడానికి ఏం చేయాలి? అట్లా చేస్తూ పోతుండగా తనకు ఏం చెప్పుకున్నాం అంటే ప్రశాంతత కావాలని చెప్పుకున్నాం. ప్రశాంతంగా తాను ఉండాలి. ప్రవర్తించుకుంటూ ఉంటే ప్రశాంతత రావటం అనేటటువంటిది, ప్రశాంతత అనేటటువంటిది ఎక్కడో కల్పించుకున్నటువంటిది కాదు. అది శివస్వరూపమే. ఆ శివస్వరూపాన్ని ఏమి చూపించారో ఆ లక్షణాలు కూడా అట్లా మనం కొన్ని ఇదివరకు చెప్పుకున్నాం. ఒకసారి సందర్భంగా మళ్ళీ చెప్పుకుంటాం. ఎందుకంటే శివునికి బయట నుంచి ఆకారం చూపిస్తే అది ఏదో స్థూలంగా ఆకారం చూపించినట్టుగా ఉంటుంది. కానీ అది స్థూలమైన ఆకారం కాదు. స్థూలమైన ఆకారం అయితే మనకు ఆకర్షణ రాదు. ఎందుకు? ఇద్దరు మనుషులు ఎదురుపడ్డారు అనుకోండి. ఎదురుపడితే వాళ్ళలో ఏదైనా మంచితనం కానీ చెడుతనం కానీ ఉంటే, అమ్మో వాడు మంచివాడు కాదు, మనం ఏడుకోవాలనుకుంటాడు. వాడు చాలా మంచివాడు, వాడితో మాట్లాడాలి అంటే ఇప్పుడు ఏం చూసాము? ముక్కుమూతి చూసామా? మంచి అనే గుణాన్ని చూసామా? గుణాన్ని చూసాం. దేనిని చూసి ఎట్లా చూసాము? గుణాన్ని చూసేటటువంటి జ్ఞానము, ఆ స్థితి మనకున్నది. తెలియాలి. గముక్కన పోయి మోసపోకూడదు. మోసపోయేవాడు ఉంటారు, మోసపోకూడదు. అట్లాగే స్వామి యొక్క స్వరూపాన్ని చూపించినప్పుడు కూడా స్పష్టంగా మనకు ఎట్లా ఉంటుంది? ఇది అభ్యాసం చేయి, అభ్యాసం చేసి పైకెక్కు అని చూపిస్తుంది అన్న. అట్లాగే ఇప్పుడు ఎట్లా ఉంది? పరమశివునికి ఒక ఆకారం ఇచ్చారు. ఏం ఆకారం ఇచ్చారు? ఆకారం అంటే ఆ స్మృతో కారయతి కరవతి, స్మృతిని చేసుకుంటున్నాడు. అక్కడ ఆకారం అంటే తన స్మృతిని అంటే తన అవగాహనను తీసుకుంటున్నాడు. అదే ఇంటికి అల్లుడు వచ్చాడు. అల్లుడు వస్తే ఎట్లా ఉంటుంది? వాడు మంచివాడు కాదు, అయినా అల్లుడికి మర్యాద ఇవ్వాలి, కూతురు కోసం మర్యాద ఇవ్వాలి. అంటే మనం ఏం చేయాలి? మర్యాద ఇస్తూ కూడా వాడిని మార్చాలి. ఎవరి కోసం మార్చాలి? తన కూతురు కోసం మార్చాలి. ఇట్లా అన్నిటిని ఎట్లా ఉంటుంది? తన కోసం ఎట్లా శుద్ధి చేసుకోవాలో, మార్చుకోవాలో, ఆ రూపంలో ఎట్లా ఉంటుందో అట్లాగే దైవ స్వరూపం కూడా అట్లాగే ఉంటుంది. అది చూసేటప్పటికీ దాన్ని మనం ఎట్లా స్వామిని పొందేయాలి. స్వామిని పొందాలి లేదా స్వామిని చేరాలి. అంతేనా? అర్థం. స్వామిని పొందాలి లేదా స్వామిని చేరాలి. అంటే ఎట్లా చేయాలి? శిలా విగ్రహం ఇక్కడ కైలాసం అన్నారు. మనం ఎట్లా పొందాలి? అయినా పొందాలి అని, స్వామిని చేరాలని, భక్తి చేయాలని. ఈ మాటకి తెలిసిన మాట, తెలియని మాట కాదు, తెలిసేటట్లుగానే మనకు చూపించింది. ఎట్లా చూపించిందంటే గంగాధరాయ నమః అన్నారు. గంగాధరుడు అంటే నెత్తిన గంగను చూపించారు. గంగ ఇటు పడిపోతుంటుంది, అంతే మనకు అర్థమైంది. గంగను ధరించడం అంటే ఇక్కడేమో జటాజూటం ఉంది, దానిలో గంగ ఉంది, ఆ గంగ పడుతూ ఉంటుంది అంటే సరే అంటాం. ఎందుకైనా మంచిది. కాదంటే అన్ని ఇబ్బందులు, సరే అంటే సరిపోతుంది అని అనుకుంటామే. కానీ అర్థం ఎట్లా?
అది ఇక్కడే పెట్టండి గంగ. మూతిలోంచి పట్టగా పెట్టచ్చుగా, చెవులోంచి పెట్టచ్చుగా, ఈ భుజంలోంచి పెట్టచ్చుగా. గాం గచ్చతి ఇది గంగా, తాం ధరతి ఇది గంగా అన్నారు. ఇప్పుడు ఇది కూడా స్థూలమైన అర్థం చెప్తుందా, సూక్ష్మమైన అర్థం చెప్తుందా చూడాలి. ముందు గంగా అంటే గాం గచ్చతి. గాం అనే పదానికి అసలు అర్థం ఎట్లా? గచ్చతి సుస్థిరమితి అంటే స్థిరంగా ప్రవర్తించేది గనక గో అని అర్థం పదానికి. స్థిరంగా ప్రవర్తించేది కనుక. ఇప్పుడు ఇక్కడ గాం గచ్చతి ఇది గంగా అంటే స్థిరంగా ప్రవర్తించేది భూమి అని చెప్పి భూమిని చేరుతుంది కనుక గంగా అర్థమవుతుంది. భూమిని చేరుతుంది కనుక గంగా. భూమి అంటే ఇది అని చూస్తున్నా, ఇది స్థూలం కాదు. భూమి ఎట్లా ఉంటుంది? తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. సూర్యుని ప్రమాణంగా తిరుగుతుంది. సూర్యుని చేత చేతనత్వం పొంది, సూర్యుని చేత అయస్కాంతమును పొంది చేరుతుంది. ఇది భూమి యొక్క స్వరూపం. అట్లాగే భూమి అంటే భవతి, ఇది భూమి మనకు కలుగుతున్నాయి. మనకి ఏం భావాలు కలుగుతున్నాయంటే మన 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 వ్యవస్థలో మనం ఉండగా మనం ప్రమాణమైనటువంటి లోపల ఆ తేజస్సుతో దాని చుట్టూ తిరుగుతున్నాం. దాని చుట్టూ తిరుగుతున్నాం అంటే ప్రతిదీ దాంతో పోల్చుకుంటున్నాం. అవునా? ఇది కనుక గాం గచ్చతి, ఈ భూమిని చేరుతుంది. అంటే ఇట్లా ప్రతిదీ కూడా తన ప్రశాంతతను పొందటానికి కోసమని ప్రయత్నం చేస్తున్నా కనుక ఆ చేసే ప్రయత్నాన్ని గంగా అన్నారు. ఆ ప్రయత్నాన్ని గంగా అన్నారు. తాం గచ్చతి ఇది గంగా, ఆ ప్రయత్నాన్ని చేరుతుంది కనుక గంగా. తాం ధరతి ఇది, ఆ ప్రయత్నాన్ని ధారణ చేస్తాడు కనుక గంగాధరుడు. ఆ ప్రయత్నం ఎవరు చేయాలి? తనే చేయాలి. ఇప్పుడు గంగాధరుడు ఎవరు? తనే. అంటే అసలు ఆ స్వరూపం ఏం చూపిస్తోంది? తన సాధనను చూపిస్తోంది. ఇప్పుడు మనం గంగా అంటే ఏం చేస్తాం? గో శబ్దానికి గోవు అంటే ఆవు అని అర్థం అది చెప్పేసినప్పటికీ ఆవు ఎంబడబడ్డాం. ఇంకా భూమి ఎంబడబడ్డాం. ఇంకా ఇంద్రియం ఎంబడబడ్డాం. కానీ అక్కడ అట్లా చెప్ప లక్షణాన్ని చెప్తున్నారు. లక్షణం అంటే గాం గచ్చతి, సుస్థిరమును పొందుతుంది కనుక. గమ్లు గతం కాదు, గతం అంటే ప్రవర్తన. సుస్థిరమును చేరుతుంది కనుక గంగా. ఇప్పుడు ఇది స్థూలమైన అర్థం కాదు, సూక్ష్మమైనటువంటి అర్థం. సూక్ష్మమైన సుస్థిరమును చేరుతుందంటే మరి గోవు ఎంతవరకు చేస్తుందంటే ఉన్న జంతువుల జాలంలో అది కొంచెం సూక్ష్మమైనటువంటి. అయితే దానికి తెలియదు. మొక్క పెడితే ఆ మొక్క ఈ మొక్క ఏం తెలియదు, తినేస్తుంది. దానికి గడ్డి కావాలి, తింటే కావాలి, తింటూనే ఉంటుంది. లోకల్లో గోవులు ఎట్లా ఉన్నాయి మనలాగానే మనకు ఏం చేసేట బతకాలో అర్థం కాక ప్రతి గడ్డి తింటున్నాం, మనం ప్రతి బట్ట తింటున్నాం. ఎక్కడ పడితే అక్కడ పోతున్నాం. అట్లా అది కూడా అట్లా రోడ్డు మీద పోతే ఏం దొరకపోతే ఆకలిస్తే అక్కడ పడి తింటూనే ఉంటుంది. కానీ ఉన్న వాటిల్లో స్థిరంగా కొంచెం ఉంటుందని అది ఒక పోలిక. అట్లాగే భూమి అంటే ఎట్లా ఉంటుందంటే తనకు లోపల తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చేత అయస్కాంతమై సూర్యుని విడవకుండా అట్లా తిరుగుతుందో అట్లాగే మనం లోపల దాని తేజస్సు చేత అయస్కాంతమై సుస్థిరం గచ్చతి అంటే స్థిరంగా పోవటం, ప్రవర్తించడం అనేటట్టు దానికి గోవుకి చెప్పాము, భూమికి చెప్పా, ఇంద్రియానికి చెప్పాము. గోవు ఎట్లాగైతే జంతువు అయినందువల్ల పూర్ణంగా చేరైపోతుంది, భూమి స్థిరంగా ప్రవర్తిస్తుంది. ఎట్లా స్థిరంగా ప్రవర్తిస్తుంది? తన చుట్టూ తాను తిరుగుతున్నా స్థిరంగా ప్రవర్తిస్తుంది. ఎందుకంటే భూమి ఏం చేయాలి? ఉన్న ప్రజలకన్నిటికీ కూడా సూర్యుడికి వెలుగు అందించాలి కనుక క్రమంగా పద్ధతిలో తిరుగుతుంటుంది. తిరుగుతూ ఏం చేస్తుంది? ఎట్లా సూర్యుడు చుట్టూ తిరుగుతుంటుంది. ఆ తిరిగేటప్పుడు ఏం చేస్తుంది? దానికి ఎట్లా ఎక్స్పోజ్ కావటం అంటారంటే సూర్యుని అందించడం అనమాట.
సూర్యుని వెలుగును అందించుకుంటూ తిరుగుతుంది. అయితే అది ఎట్లా ఉంది? అది జడ పదార్థం. అంటే దానికి స్వరూపం తెలియదు. అట్లా చేసుకుంటే ఉంది లోపల అట్లా వల్కను అంటారు. భూమిలో అగ్నిగోళాలు ఉంటాయి. అగ్నిగోళాలు కనిపించుకుంటూ అది సూర్యుని వల్ల కలిగినటువంటి అయస్కాంతం చేత అగ్నిగోళాలు కొన్ని కలిపి ఇంకెన్నున్నాయి, చాలా దానిలో చాలా పదార్థాలు ఉన్నాయి. అట్లా చేసుకుంటూ పోషించుకుంటూ ఇప్పుడు ఈ అర్థం ఎట్లా ఉంది? స్థూలమైన అర్థం. భూమి ఇట్లా చేయడం అనేది స్థూలమైన అర్థం కావాలి. కానీ అప్పుడు దాన్ని భవతీతి భూమి అన్నారు. అంటే మనం మనం మన ఇష్టం వచ్చినట్టుగా లోపల ప్రవర్తిస్తూ ఉంటే మనకేం కలుగుతుంది? చివరికి నేను ఉన్నా అని తెలుస్తుంది. విషయంలో కొంతకాలం కొట్టుకున్నప్పటికీ కూడా నేను ఉన్నానని తెలుస్తుంది. ఇది భవతి, ఇది కలుగుతోంది. అయితే ఇప్పుడు ఇది నేను ఉన్నానని కలిగినటువంటి గుర్తింపు. ఉన్నది కలిగినది వేరు, ఉన్నది వేరు. కలిగిందంటే దానిలో ప్రవర్తిస్తున్నందువల్ల తనకు లోపల ఉన్నది అని తెలుస్తుంది. అంటే బయట దాంతో పోల్చుకుని తెలుసుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? బయట దాంతో పోల్చి కాదు, నాకు నా స్వరూపమే నేను ఉన్నాననేటువంటి ఆ గుర్తింపు దాంతో పోల్చి కాదు, దాంతో పోల్చుకునే అనే అర్థంతో వస్తే అప్పుడు గాం గచ్చతి అన్నారు. అది గంగా. దానికి ఏదో ఆకాశంగా పడుతుంటే ఈ బరువు ఎవరు తీసుకుంటాడు చేత కాకపోతే భగీరథుని పిలిపించి అన్నాడు. ఆయన ఎక్కడి చూశాడు? భగీరథుడు ఎక్కడి చూశాడు? భగం చేస్తే సహా దాని యొక్క రథ రముక్రీడాయ అంటే తనలో భగం అంటే శక్తి, జ్ఞాన, తేజో, వీర్య, బల, ఐశ్వర్యములు ఈ తేజస్సులు ఉన్నాయి. ఈ తేజస్సులో తాను ప్రవర్తించుకుంటున్నవాడు భగీరథుడు. సామర్థ్యంలో తీసేవాడు వాడు ఈ గంగని తీసుకుంటాడు. గంగనంటే సుస్థిరంగా ప్రవర్తించే దాన్ని తీసుకోవటం అది చేయగలుగుతాడు. అంటే ఇప్పుడు అర్థం ఎక్కడికి చేసింది? ఇప్పుడు ఎక్కడ బయటతో ఏం చెప్పలే. ఆకాశ గంగ అంటే మళ్ళీ ఆకాశం నుంచి ఎక్కడ చేరేది? ఇప్పుడు ఈ భూమికి చేరేది కనుక గాము గచ్చేది ఇది గంగా అన్నారు. ఆకాశం అంటే అట్లా అన్నారు. ఆకాశం అంటే అది కాదు, ఆస్మతో కాశతి. అర్థం చేసుకుందాం. ఇందాక ఏం చేసిన తీసుకుపోతూ కింద పడేసాడు. కింద పడేస్తే అది విరిగింది. తను తప్పు చేశాడు. తప్పు చేశాను ఎక్కడ తెలిసింది? ఆ విరిగిపోయిన గ్లాసు దగ్గర తెలిసిందా? ముక్కులో తెలిసిందా? ముద్దులో తెలిసిందా? బుర్రలో తెలిసిందా? కాదు, తనకు తన స్మృతిలో తెలిసిందన్న. స్మృతి అంటే ఉన్నాను. అందుకనే మనం ఏం చేసాం? తప్పు చేశాం. తప్పు చేస్తే ఏమనుకుంటాడు? గబ్బునే నేను తప్పు చేశా అని తన దోషంలో ఉండిపోతాడు. అర్థమవుతున్నాడు? తప్పు చేసిన వాడు ఎట్టుంటాడు? గబ్బునే తన తప్పు తనకు తెలియాలనుకుంటాడు. అది తన స్మృతిలో, అంటే తన స్మృతి ఉంటుంది ఉనికి. ఉన్నాను అనేటువంటి స్మృతిలో తప్పు జరిగింది అని తనకు తెలుస్తోంది. కాసితే అంటే వెలుగు తెలుస్తోంది, స్మృతిలో వెలుగు తెలుస్తోంది, ఉనికిలో వెలుగు, ఉనికిని గురించిన వెలుగు తెలుస్తుంది, తప్పు తెలుస్తోంది. లేక ఉనికిని గురించినటువంటి మేలు తెలుస్తోంది, సాధన తెలుస్తోంది, ఎదుగుడు తెలుస్తుంది. ఇది ఆకాశం. అట్లా తెలియటంలో నుంచి ఎక్కడికి వచ్చింది? గంగ. ఆకాశ గంగ భూమిని చేరిందట. భూమి చేరటం అంటే అట్లా తెలుస్తుంది వల్ల తనకు తెలిసినటువంటి స్వరూపం తనకు కలిగింది. ఇది భూమి, ఇది గంగ. గాం గచ్చేది, ఇది గంగ. తాం ధరతి గంగాధర. గంగను ధరించడం అంటే దీన్ని ఈ లక్షణాన్ని, ఈ సాధనను, ఈ తేజస్సును ధరించగలిగితే, ధరిస్తే ఏం చేస్తాడు? చూడండి, బట్టలు ధరించామంటాడు. బట్టలు ధరిస్తే ఏమైంది? ఊడిపోతున్నాయా? చెప్పండి, ఊడిపోవు. అట్లాగే తాను ధరిస్తే ఊడిపోకూడదు. ఈ లక్షణాన్ని, ఈ తేజస్సును, ఈ గొప్పతనాన్ని తను ధరిస్తే తను జారిపోకూడదు. జారిపోకుండా ఉంటే అది గంగాధర లక్షణం. అది చెప్తుంది ఆ శివుడు యొక్క గంగాధర స్వరూపం. దాన్ని మనం ఏం చూసాం? ఇష్టపడిపోతాం. అది చూసి ఇప్పుడు గంగాధర, జటాధర ఇది ఉంది కనుక అయితే లింగానికి అభిషేకం చేస్తారంటారు. నెత్తి మీద గంగా ఉంది. అది ఎక్కడ ఉంటుంది? నెత్తి మీద ఉంది. శిరస్సు అంటారు. శ్రేయతి స్వాంగి.
అంటే శిరస్సు అంటే ఇది అర్థం ఏమిటంటే తనలో తాను ఉంటుంది అర్థం. శ్రేయసి స్వాంగి, తన అంతరంగంలో తన ప్రవర్తనలో తనకే ఉంటుంది, అంతేగాని ఇంకో దాన్ని ఆశ్రయించి ఉండదు. ఇక్కడ ఏముంటుందంటే దేహంలో ఉన్నటువంటి ఇట్లా నాడులు ఏవి పనులు జరుగుతున్నాయో అవన్నిటికీ కంట్రోల్ ఇక్కడే ఉంటుంది, తన కంట్రోల్ కూడా తన దగ్గరే ఉంటుంది. ఇది శిరస్సు. అక్కడ ఉంటుంది గంగా, గంగా ధరించడం అంటే ప్రతిదీ కూడా తనకు తెలిసి ఉండాలి, ఏం జరుగుతుందో తెలిసి ఉండాలి. తర్వాత ఆ తెలివి తను కూడా తన ఏం జరుగుతుందో తన వల్ల అక్కడ ఏం జరుగుతుందో తను తెలిసి ఉండాలి, తనలో ఏం జరుగుతుందో తను తెలిసి ఉండాలి. ఇదే కదా వచ్చింది వాళ్ళ. ఈ రెండు మనకు తెలియవు. బయట ఏం ప్రవర్తిస్తున్నావు తెలియటం లేదు, దానివల్ల తనకేమైందో తెలియటం. ఈ రెండు తెలిసి ఉంటే అది శిరస్సు. మొన్న హైదరాబాద్లో క్యాంప్ జరిగింది పిల్లలకు 8 రోజులు. ఆ మగ పిల్లలు అందరూ ఎట్టున్నారంటే వాళ్ళ తలకాయ జుట్టు అంతా ఎట్లుంది, చింపులు జుట్టు. ఇది జుట్టు అంతా ఎట్లుంది. అట్లా ఉన్నది అంటే బాగా అర్థం చేసుకోవాలి. ఏమవుతుందంటే ఈ జుట్టు ఎక్కడ చూసింది, ఈ శిరస్సులో పోలిసింది. ఇప్పుడు శిరస్సు ఎట్లా ఉంది, భంగం అయిపోయింది. ఇదంతా తన వశంలో ఉండాలి, తాను తన వశంలో ఉంటాం అనేటటువంటి ఈ శిరస్సులో నుంచి ఈ చింపులు జుట్టు వచ్చింది. అంటే బుద్ధిమంతుడులో వచ్చేటువంటి భావాలు వస్తే బుద్ధి కలిగిన భావాలు వస్తాయి, బుద్ధి కలగని భావాలు వస్తే బుద్ధి లేనివాడు అంటారు. అట్లాగే తన వశంలో లేడనమాట. ఒక్క తల్లి కూడా తన కొడుకు పిల్లలకి జుట్టు దువ్వుదాం అనేటటువంటి తెలియదు. ఎందుకు దువ్వాలి? ఇప్పుడు ఆ జుట్టు అంటే ఇట్లా పడిపోతే అది గొప్ప ఫ్యాషన్ అయిపోయింది. ఇట్లా అంటాడు. ఈ మధ్య ఏదో కొత్తగా చేసి ఇంకొక సంవత్సరం కాలం అట్టగే ఉండి ఈ మధ్య ఏదో హెయిర్ కటింగ్ చేసుకున్నట్టున్నాడు. ఎవరు హెయిర్ కటింగ్ చేసుకున్నాడు, గడ్డం పెంచుకున్నాడు. ఏదో మళ్ళీ కొత్త సినిమా యాక్టర్ కనుక సినిమా యాక్టర్ పోజులన్నీ పెడితే దుడ్డు చెప్పు. దుడ్డు కొత్త ఇక్కడికి ఉంది. దుడ్డు ఎక్కడ ఉండాలి? ఇక్కడికి రావాలి, పట్టాలి. ఇది పిలక స్థానం. అప్పుడు నీ వశంలో ఉన్నట్టు, నువ్వు నీ వశంలో ఉన్నట్టు. ఇట్లా గంగాధర లక్షణం చూసేటప్పటికీ ఓ అబ్బా తను దాన్ని సవరించుకోవడానికి కావలసినంత ఉంది. సుస్థిరానికి వెళ్తాం. సుస్థిరానికి వెళ్తాం అంటే ఎక్కడ సుస్థిరం అనేది లేదే. ఏ చిన్న ప్రవర్తనలో కూడా సుస్థిరం లేదు. వెళితే అప్పుడు శాంతి అవకాశం ఉందా? ఉన్నది, అవకాశం ఉంది. చేస్తున్నావా? చేయటం లేదు. ఇది తన స్వరూపాన్ని చూడటం అంటే తనకు తన స్థిరంగా ప్రవర్తించేటువంటి అవకాశం తనకు చూసుకుంటే తన స్వరూపాన్ని చూసినట్టు అవుతుంది. ఇది చూసుకోవాలి. అందులో ఏం చేశారు? ముఖం కనిపించకుండా చేశారు. ఈ ముఖం తన కనబడదు. ఎందుకు కనబడదంటే ఇది కాదు తను చూసుకోవాల్సింది, తను గుర్తించవలసింది కాదు, తను అభౌతికంగా చూడాలి తన స్వరూపాన్ని. అందుకని సృష్టి చేసింది. అది నీకే కాదు, పందికి కూడా తన ముఖం కనిపించదు. కుక్కకి, పిల్లి కనిపిస్తుంది, పులికి కనిపిస్తుంది. ఒక కథ ఉంది దీనిలో, పంచతంత్రలో ఒక కథ ఉంది. ఇట్లా అడవి మృగం రాజు, ఎవరు? మృగరాజు సింహం. మరి దానికి ఆహారం పెట్టాలి కనుక రోజుకు ఒక వంతు ఒక జంతువు పెడుతుంది, దానికోసం వెళ్ళాలి. ఒకసారి ఒక కుందేలు వంతు వచ్చింది. కుందేలు ఏం చేసింది అంటే మరి తప్పించుకోవాలి ఎట్లాగో, అది ఆలస్యంగా వచ్చింది. ఆలస్యంగా వచ్చేటప్పటికి సింహానికి కోపం వచ్చింది. కోపం వస్తే అప్పుడు అంటాడు, నేను స్వయానికి వచ్చేసాను, కానీ మధ్యలో ఇంకొక సింహం ఉండి దాన్ని బెదిరించి నేను తినేస్తానని. నేనేమన్నానంటే నేను కాదు, నేను రాజుకు వెళ్ళాలి నేను అని బుద్ధిగా చెప్పా. అదేమో కాదుగా నువ్వు తినాలని చెప్పింది అని ఇట్లా వాదించింది. అంటే
ఇంకెవరు నాకంటే ఎవరున్నారంటే నేను చూపిస్తారా చూపిస్తాను తీసుకొచ్చి ఏం చేసింది, ఒక బావి దగ్గర తీసుకుపోయింది. ఆ బావిలో తన మొహం చూపించింది, నీళ్ళలో మొహం చూపించేటప్పటికి సింహంలా కనిపించింది. తన కోపం వచ్చింది, హాయ్ దూకింది. నీళ్ళ దూకింది, నీళ్ళలో దూకింది. ఇది కాదు తన ముఖం. ఇది కాదు నీ ముఖం ఎటువంటిది, దర్శన స్వరూపం, అభౌతికమైన స్వరూపం. గంగాధర స్వరూపం అంటే అభౌతికం. దాన్ని ఆచరిస్తే శాంతి, ప్రశాంతత. అంత విలువ ఉన్నాయి ఆ పురాణ గాథలు. దానికి మనం ఏం చేస్తామంటే ఆయన ఉంటాడు పనికిరాడు, అంటే కుడి చేసిన వాడు ఒకడు ఉంటాడు, వాడి సినిమాలో శివుడు వేషం వేస్తాడు. పక్కన పార్వతి ఉంటుంది. ఆ పార్వతి అంటే అప్పుడు పేరతెట్ అవతల వారేసి ఉంటుంది. వాళ్ళు శివుడు పార్వతి వాళ్ళు నాటకం వేస్తుంటే యాక్షన్ చేస్తూ ఉంటే మనం చూస్తుంటే మనం చూసేసి సినిమా చూసే బాగా. ఎప్పుడు చూసాము సినిమా? శివరాత్రి రోజు చూసాం. వాళ్ళిద్దరిని చూస్తే వాళ్ళు మొహం చూస్తే పాపం అట్లా ఉంటుంది. అట్లా చూసేస్తాం మనం. అర్థమవుతుందా? దేవతా స్వరూపాలని అవగాహన చేసుకుంటే ఆ స్వరూపం తనదవుతుంది. ఎట్లా అవుతుంది? అట్లా అర్థం చేసినప్పటికీ ఇప్పుడు బాధ్యత ఎవరిది? గాం గచ్చతి ఇది గంగా తాం ధరతి ఇది. అది చేయవలసిన ఎవరు? ప్రచారం చేయాలి. తనకు తెలుసుకో. అర్థమైందా? జటాధర. జట అంటే జడలు అంటారు. అంటే ఫేరీ పట్టినటువంటిది అన్నమాట. తను తాను తన స్థానంలో తన స్థానంలో బంధించుకున్నాడు. తన స్థానంలో బంధించుకుంటే అప్పుడు ఏమైనా చేస్తాడు. ఒకరు ఎట్లా ఉంటుంది? కొంపలో ఉంటే తన కొంపలో పని చేస్తాడు. ఎప్పుడు దేశాలు పట్టుకు తిరుగుతుంటే అక్కడ ఏం చేస్తాడు? ఆవిడేమో ఎప్పుడన్నా కొంపలో ఉంటావా లేదా, చేస్తావా లేదా నాకు అంటే, ఏం కావాలి నీకు? నేను తీసుకుంటాగా, లేకపోతే చూసుకో, ఇంత పొడి డబ్బులు నేను తీసుకో, నువ్వు కావాలి ఏం కావాలి చూసుకోకు, నేను నా దేశాలు పట్టుకుని తిరుగుతుంటాను. ఏదైనా బతుగా ఇది. ఇంటి పట్టున ఉంటే ఏదైనా కొంచెం పని చేయొచ్చు. సర్దుకోలేక నేను చచ్చిపోతున్నా అంటుంది. అయితే కూలివాడిని పెడతాను, ఎటువంటి కూలివాడి చేస్తే బాగుంటుందా, మూడు చేస్తే బాగుంటుందా? అవుతుందా లేదా? మరి కూతురు పెళ్లి చేయాలంటే కూలివాడిని పెట్టి కూతురుని మొగుడు వెతుకురా అంటే కూలివాడు ఎత్తుకొస్తాడా, మొగుడు ఎత్తుకొస్తాడా? ఏమిటో నేను చెప్పా. చూడు, పచారీ దుకాణం అంటే ఇక్కడ ఏమంటారు, పచారీ దుకాణం ఉంటారు. ఆ పచారీ దుకాణం పోతే వాడు చెప్తా, పో నీకేం కావాలో సరుకులు చెప్పు, నువ్వు తీసుకోపో, నేను తర్వాత డబ్బులు తీసుకుంటా పో అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉంటాడు. అదే కాదు ఇంకెట్లా ఉంటుందంటే, పిల్లవాడికి జ్వరం వచ్చింది, విరేచనాలు అయిపోతున్నాయి. మా బాగా తెలుసు. ఒక చోట ఇప్పుడు 1954లో జరుగుతున్న విషయం ఒకటి. పాపకు రెండవ సంవత్సరం పాపకు విరేచనాలు అవుతుంది. బాగా విరేచనాలు అవుతుంటే ఆయన బట్టి ఆయన పోయినాడు. ఇప్పుడు నువ్వు చూసుకో అంటే ఆయన తీసుకుపోయింది, ఒక హాస్పిటల్కి తీసుకుపోయింది. దానివల్ల విరేచనాలు పోయినందుకు బలహీనం అయిపోయింది. బలహీనం అయితే ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఏమిస్తారు? ఈ ఏమిటది సలైన వాటర్ ఇస్తారు, ఉంటుంది అది గ్లూకోజ్. ఆ గ్లూకోజ్ని తన పసిపిల్లలు కనుక నిలబెట్టుకోదు కనుక మాటికి ఇంజక్షన్లు ఇచ్చి 1 గంటలో 25 ఇంజక్షన్లు ఇచ్చారు. తట్టుకోలేదు, చచ్చిపోయిందని పోయి ఎవరో పోయి చెప్తే అప్పుడు వచ్చి మాత్రం ఆ శవాన్ని తీసుకెళ్ళి ఎవరో పెట్టి వచ్చాడు. ఇంత లక్షణంగా ఉంటే తను తాను కట్టేసుకోవాలి. నియమం అంటే కూడా తను తాను కట్టుబడి ఉండటం నియమం.
ఇంకోటికి కట్టుబడి ఉంటాం కాదు. చూడండి, ఏదైనా నియమం చేశామనుకోండి, ఎవరు కట్టుబడి ఉన్నారు? ఒక కాఫీ తాగదు అన్నాడు, కాఫీ తాగకుండా ఉన్నాడు మానేసి. ఎవరు కట్టుబడ్డాడు? తనకి కట్టుబడ్డాడు. కాఫీ తాగితే కాఫీ కట్టుబడ్డాడు, కాఫీకి బానిస అయినాడు. అవుతుందా లేదా? సరే, జటాం ధరతి జటాధర, తను తాను కట్టేసుకోవటంలో దాన్ని తాను ధరించాడు, ధారణగా పెట్టుకున్నాడు, విడిచిపెట్టడు, నిలుపుకున్నాడు కనుక జటాధర. ఇందుకళాధర అంటే ఇక్కడ దాన్ని కవులు అందిస్తాడు. ఆయన ఆ సుండు చూస్తే మరి మల్లె పువ్వు పెట్టుకున్నట్టుంది. అప్పుడు సూర్యుడికి ఎక్కడ, మల్లె పువ్వుకి ఎక్కడ. శివుడికి ఎంత అందం వచ్చిందో అంటారు. నెలవంక అంటారు తెలుగులో. సంస్కృతంలో హిందూ కళాధర అంటే అర్థం అది కాదు. ఇది పరమేశ్వరి అన్నారు. ఇందతీతి హిందూ అంటే దాటించటం అన్నారు. దాటిస్తుంది మనిషికి. ఆ ఇంద్రియాలను పట్టుకుని మనం పెద్దగా ఇంద్రియాలు, గుర్రాలు, పోరబోతు గుర్రాలు అవి ఇట్లా చేసుకున్నాం, మనం చేసుకున్నాం అంతే. ఇంద్రియాలు అట్లా రచింపడలే. ఇంద్రియముల యొక్క స్వరూపమే ఉనికించడం కారణం. దానికి అర్థం చేసుకోవడానికి చిన్న ఉపమానం పొద్దున కూడా చెప్పుకున్నా, ఇప్పుడు చెప్పుకుంటాను చూడండి. బయట నుంచి శబ్దం వస్తే తను ఏం చేస్తున్నాడు? శబ్దాన్ని అక్కడే ఆపి అక్కడి నుంచి ఏముందో దాన్ని తెలుసుకొని వింటాడు. ఆ శబ్దం ఏం అందిస్తుందో వింటాడు. ఓకేనా? విన్నాడు, శబ్దం విన్నాడా? చప్పట్లు కుట్టారు విన్నాడా? ఆ శబ్దం బట్టి ఏం తెలిసింది? ఎవరు పిలుస్తున్నాడు? చప్పట్లు కుట్టాడు, తెలిసిపోయింది అంతే. అట్లాగే శబ్దం మనకు వస్తూ ఉంటే ఇంకోటి వింటున్నాడు అన్నాడు. వింటున్నప్పుడు ఎవరు విన్నాడు? నేను విన్నాను. వినటం అంటే ఏదైనా చేతికి ఇస్తే పట్టుకున్నా అన్నాడు. అంటే అర్థమయ్యేటప్పటికి బయట ఏదో వస్తుంటే తన పట్టుకి తను గ్రహించుకున్నాడు. అంతేనా? పట్టేటప్పుడు పట్టేవాడు తెలుస్తుంది, తన పట్టు తనకు తెలుస్తుంది. అది లోపలికి వచ్చేటప్పుడు తన పట్టు తెలుస్తుంది. పట్టుకున్నావా? పట్టుకున్నా. ప్రయత్నం కింద నేను పడిను అర్థమవుతుంది. ఎవరన్నా ఇస్తే తన పట్టు తెలుస్తుంది, తనకు తెలుస్తుంది. ఎట్లాగో అట్లాగే శబ్దం వచ్చేటప్పటికి ఆ శబ్దం ఎట్లా పట్టుకోవాలి? ఎంత పట్టుకుంటాడు? చేత్తో పట్టుకున్నాడు. ఎట్లాగో చేత్తో పట్టుకున్నవాడు కుదురుగా పట్టుకున్నాడంటే దానికి ఉనికినిచ్చి, అర్థమవుతుంది, దానికి ఉనికినిచ్చి ఎట్లా పట్టుకున్నాడు. అట్లాగే వింటున్నప్పుడు ఏం చేస్తాడు? కుదురుగా పెట్టి. ఇప్పుడు మీరు వింటున్నారు కదా, వింటున్నప్పుడు ఏమవుతుంది? ఉనికిని కుదురుగా పెట్టుకున్నారు. అంటే ఇప్పుడు ఉనికిని అభ్యాసం చేశారా? విన్నారా? విన్నారా? మాట తీసుకున్నారా? విన్నారా? ఇప్పుడు గంటన్నర సేపు ప్రవర్తన చెప్తే మాటలు ఏం జ్ఞాపకం ఉండవు, కానీ ఏం భావం అది తీసుకున్నారు. అంటే మీరు ఏం చేశారు? శబ్దాన్ని వినకుండా భావాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇది ఇంద్రియం, శ్రవణేంద్రియం. అంటే ఇంద్రియం ఏం చేసింది? బయట రూపాన్ని దాటేసి తన కుదురుని అభ్యాసం చేసుకుంటూ, మీరు మాటలు వింటున్నారంటే భావాన్ని ఎట్లా గ్రహించగలుగుతారంటే, భావమేమో ఒక కుదురుగా ఒక విషయాన్ని చెప్పడానికి వచ్చింది. దానికి తగినట్టుగా మీరు కుదురుగా ఉంటే వింటారు. ఇప్పుడు మీరెట్లాగో కాలేజీలో పిల్లలట్లయి, మరి ఈ బడిలో పిల్లలు కూడా అట్లాగే ఉంటారు. అల్లరి చేస్తే ఏం అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? అర్థం తను తీసుకోవాలి, ఆ శబ్దం కాదు. మాట ఇట్లా బడిలో మాస్టరు పాఠం చెప్తున్నాడంటే
పాఠం ఎట్లా ఉంది? అది నువ్వు బుద్ధితో అర్థం చేసి, మామూలు భాషలో బుద్ధితో అర్థం చేసుకోవాలి. బుద్ధితో అర్థం చేసుకునేటువంటి బుద్ధిని అందిస్తుందా, లేకపోతే ఒట్టి మాటలేనా? అర్థమవుతుందా? అంటే ఇప్పుడు బుద్ధితో అర్థం చేసుకోవాలంటే బుద్ధిని నిలపాలా? బుద్ధిని నిలపాలి. బుద్ధి అంటే ఏమిటిది? ఉనికిని తెచ్చిపెట్టుకోవటం, కుదురు తెచ్చిపెట్టుకోవటం. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాడు? పాఠమే ఉంటున్నాడా, కుదురుని అభ్యాసం చేస్తున్నాడా? అర్థమవుతుందా లేదా? అందుకనే మరి ఎల్కేజీ నుంచి పిహెచ్డి దాకా చదివాడు, ఏం పాఠాలు జ్ఞాపకం ఉండవు, అన్ని మర్చిపోతాడు. కానీ ఏం చేశాడు? ఎదిగాడు. ఏం చేశాడు? తన 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 బుద్ధిని సేద్యం చేశాడు. అట్లాగే పుట్టిన నుంచి పుడకల దాకా పోయినాడు. ఏం చేశాడు? ఏం కాదు, ఎవరు తనకి రాలే, తను ఏం మోసుకుంటుందా. ఏం చేశాడు? బుద్ధిని సేద్యం చేశాడు. బుద్ధి అంటే ఉనికిగా ఉంటాడు. తను ఏమవుతున్నాడు, తను తిరిగిపోయినా తను ఏమవుతున్నాడు, తనకి ఏమవుతుందో, తన స్వరూపం ఏమైందో మనకు తెలుస్తుంది. పుట్టినప్పుడు వాళ్ళ పసిపిల్లల అజ్ఞానం, తనకు జ్ఞానం ఉన్నట్టుగా మాట్లాడతాడు. తను ఏమి చూసి అనుభవం ఏ పొందాలనుకుంటున్నాడో, ఎట్లా ఎదిగాలనుకుంటున్నాడో ఆ ప్రక్రియ అది అభౌతికం, కంటికి కనిపించేది కాదు. జటాధర అంత అర్థం ఉంది. జడం ధరించాడంటే ఇప్పుడు శివుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడంటే తాను అభ్యాసం చేయవలసినటువంటి స్వరూపంలో ఉన్నాడు. తను సాధన చేసి పొందవలసిన స్వరూపంలో ఉన్నాడు. ఆ రూపాన్ని చూపిస్తుంది. రూపం అంటే రూపయతి రూప అంటే ఒక రూపం. కుదురుగా నిలుపుకోవడం, తెలుసో తెలియకో ఆ పని చేస్తున్నాడు. భరించలేని బాధ కలుగుతోంది కష్టాల వల్ల. కానీ ఏం చేస్తాడు? వేరే ఉపాయం లేదు. బాధ్యత తనదే, తను చేసుకున్నాడు, బాధ్యత తనది. తాను ఎట్లా చేయాలంటే చేయాల్సిందే, ఉపాయం లేదు. ఇది కదా సృష్టి యొక్క స్వరూపం. జీవులలో మానవుని ఎట్లా సృష్టించిందంటే సప్తదర్శనములకు బద్ధునిగా చేసింది. తన ఉనికిని తన చైతన్యవంతం చేసుకోవడానికి నువ్వు బద్ధుడివై ఉన్నావు, వేరే ఉపాయం లేదు. నీవు ప్రవర్తిస్తేనే అన్వయ వ్యతిరేక న్యాయం అంటారు. నీ వల్లనే అది తెలుస్తుంది. కానీ నీ అంశం లేకపోతే బయటకు ఏమీ అర్థం కాదు. బయట బతికే లేదు. బాధ్యత అంతా తనది. జటాధర అని చూపించాడు. అందుకని మనం అక్కడ బొమ్మ, ఆ బొమ్మని జటాధరుడు బాగా గీశాడు. బొమ్మ శివుడు బొమ్మ బాగా గీశాడు. జడలు చూసి అంత చక్కగా గీశాడు. ఆ జడలో ఆ వెంట్రుకలు ఒక్కొక్కటి కనిపించేట్టుగా చక్కగా నీట్గా ఎంత బాగా గీశాడు. ఇందుకళాధర అంటే ఇది పరమేశ్వరీయ ధాతు. ఇందతీతి ఇంద్రియ అంటే దాటిస్తుంది. ఏం దాటిస్తుంది? ఇప్పుడు శబ్దములను దాటించింది. దాటించి వినుట అనే ప్రక్రియ తీసుకొచ్చి, వినుట అనే ప్రక్రియలో ఉనికిని అభ్యాసం చేసింది, బయట దాటించేసింది. ఇది ఎవరికి ఉంది? వినటం అనేటంటే అన్ని ప్రాణులకు ఉన్నాయి. కానీ మనం విన్నట్టుగా వింటాయా? వెళ్ళలేవు. మనం పలికినట్టుగా పలుకుతాయా? పలకలేవు. ఏ ఇంద్రియాన్ని కూడా మనం చేసినట్టే లేదు. నిన్న చెప్పుకున్నట్టు ఆహార నిద్ర భయమైనా అని సామాన్యమే పశుప్రియ నరాణం జ్ఞానం నరాణం అదిగో విశేష అని చెప్పుకున్నప్పుడు ఆహారం యొక్క ఇందులో జ్ఞాన స్వరూపం ఏమిటో చెప్పుకున్నాం. నిద్రలో జ్ఞాన స్వరూపం అంటే ఏటో చెప్పుకున్నాం. భయంలో జ్ఞాన స్వరూపం అంటే ఏమిటో చెప్పుకున్నాం. మళ్ళీ మైదానంలో జ్ఞాన స్వరూపం అంటే ఏమిటో చెప్పుకున్నాం. అది మనిషి యొక్క విలువ. అర్థమవుతుంది.
ఇది ఎంత గొప్పగా ఉందంటే ఎవరో దేవతామూర్తుల్ని గొప్పగా చెప్పుకుంటున్నటువంటిది మనకి ఏం అర్థం కావట్లేదు అనుకుంటుంది. స్వరూపాన్ని తనకు తన అర్థమైతే బయటపడి అర్థం. చేతులు సరిగ్గా ఉంటే ఏదైనా పట్టుకుంటాడు. చేతులు సరిగ్గా ఉంటే పట్టుకుంటాడు, చేతులు పట్టులేకపోతే ఏది పట్టుకోలేడు. ఎట్లాగో అట్లాగే చేతులు స్థూలంగా పట్టుకోవడం ఎట్లా ఉంటుందో, చేతులు సరిగ్గా ఉంటే అంటే చేతుల్లో తన చైతన్యం తనకు ఉండాలి. లోపల చైతన్యం ఉంటే పట్టుకుంటారు. ఈ చేతిలో చైతన్యం కనిపించడం ఒక తీరుగా ఉంది, వినటంలో చైతన్యం ఇంకో తీరుగా ఉంది, చూడటంలో చైతన్యం ఇంకో తీరుగా మనకు కనిపిస్తుంది. అంటే బయట దాంతో మనం ఏం చేయాలంటే బయట దాంతో ఎట్లా ప్రవర్తించగలం, మోసపోకుండా ఎట్లా ప్రవర్తించగలం, ఆ గొప్ప తెలియజేస్తున్న మనకు అందిస్తున్నట్టుగా ఉన్నది. ప్రతి ఇంద్రియాలు అట్లాగే ఉంది. కనుక ఆ రూపం అంతా తన స్వరూపాన్ని తనకు అందిస్తుంది, జ్ఞాపకం చేస్తుంది. ఇందు కళాధర అంటే దాటుట, బయట దాటుట, దాటి తన 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 వైపు రావటం అనేటటువంటి ఆ ఇందులో కృష్ణకి అది కళ. కళ అంటే కళ శబ్ద సంసారయో, దాన్ని పలకాలి, అన్వయం చేసుకోవాలి. ఇంద్రియం అంటే ఒకటి పలికింది అర్థం. నా ఇంద్రియం పవిత్రమైంది అనుకుంటే మనిషి పవిత్రంగా ఉంటాడు, లేకపోతే ఇష్టం వచ్చిన తిరుగుతాడు. అదే ఇంద్రియాల్ని మనం భగవద్గీత చెప్పుకున్నాం, అదే ఇంద్రియాలతో చేత కాకపోతే ప్రవృత్తికి రెచ్చగొట్టాడు అనుకోండి, ప్రవృత్తి కూడా కర్మలు చేస్తుంది. అదే ఇంద్రియాలతో సాధన కర్మలు ఆచరిస్తాడు. ఇది పలికించడం. ఇందు కళా శబ్దాలు పలికించి ఎట్లా చేయాలో ఇటు చేయి అని చూపించడం. ఇది పలికించి సమన్వయం చేసుకోవడం. అంటే శబ్ద సంఖ్యానం ఉన్నారు, ఇంకోటి గతి సంఖ్యానం ఉన్నారు. అంటే ప్రవర్తించి అన్వయించి చేసి చెప్పు, తీసుకుని ఆచరించి చెప్పు. ఇది ఇందు కళ. తాం ధరతి ఇది ఇందు కళాధర. ఇంద్రియాలు ఎట్లా ఉండాలి, తనకు ఇంద్రియాలు ఎట్లా ఉండాలంటే అవతదాన్ని ప్రవర్తించేటప్పుడు దాన్ని దాటి తనను పలికించుకోవాలి, దాన్ని దాటి తను ప్రవర్తనగా పలికించుకోవాలి, అన్వయం చేసుకోవాలి. దాన్ని తనకు తగినట్టుగా అన్వయం చేసుకోవాలి, కానీ బయట దాంతో కాదు. బయట దాంతో కాదు, తనకు అన్వయం చేసుకోవాలి. ఇది ఇందు కళ. చంద్ర శబ్దానికి కూడా అట్లే ఇది ఆహ్లాదన అంటారు. ఆహ్లాదం చంద్రుడి యొక్క స్వరూపం. ఆహ్లాదం అంటే చంద్రుని యొక్క స్వరూపం అంటే ఆ చంద్రుడికి ఆహ్లాద స్వరూపమా, మనకు ఆహ్లాదం ఇచ్చేది మన దగ్గర ఆహ్లాదం అంటే తృప్తి. దేనివల్ల వస్తుంది? దానికి చక్కగా అర్థం చెప్పుకున్నాం, చాలా మాటలు చెప్పుకున్నాం. ఎట్లా ఉంటుందంటే సూర్యుని యొక్క వేడి తేజస్సు భూమి మీద పడుతుంది. భూమి మీద పడితే అది మనకు భూమి వేడెక్కుతుంది. అదే సూర్యుని యొక్క రశ్మి చంద్రుని మీద పడి మనకు పరావర్తనం అవుతుంది. పరావర్తనం అయితే చల్లగా ఉంటుంది. సూర్యుడి నుంచి నేరుగా తీసుకున్నప్పుడు వేడిగా ఉంటుంది, చంద్రుని మీద వెళ్ళి పరావర్తనం అయితే చల్లగా ఉంటుంది. ఇది మనకు కావాలి. అట్లాగే శాస్త్రము ఏం చెప్తుందో మన జీవితము బాధ్యత అంటే ఎట్లా ఉంటుంది, బాధ్యత అనేటప్పుడు ఎట్లా ఉంటుంది, అమో అంటాడు. ఇప్పుడు అదే గనక సాధన, ప్రయత్నము, వివరణ, జ్ఞానము దాని మీద నుంచి మనం తీసుకుందాం అనుకో, అదొందే పరావర్తనం కావడం. సాధన చేసి తీసుకుందామంటే చల్లగా ఉంటుంది. లేదా పాలనేత్ర అన్నారు. పాలనేత్ర అంటే ఇక్కడ ముక్కంటి అన్నారు. చెరువులో మూడో కన్ను ఉంది. ఆ మూడో కన్ను తెరిస్తే లోకం అంతా కూడా భస్మం అయిపోతుంది. ఓయమో ఈ రెండు కడుగోగా ఈ మూడు కన్ను. మూడో కన్ను అంటే
ఈ 2 నెలలతో కళ్ళతో పోల్చుకుని అది అన్నాడు. ఈ 2 కళ్ళు కూడా తనకు పవిత్రమైనవి. ఈ 2 పవిత్రం చేసుకుంటే అది అవుతుంది. దాని అందుకనే పాలనేత్రులు ఉన్నారు. ఫల నిష్పత్తవు అర్థమవుతుంది. తం నయతీతి పాలనేత్రం అన్నారు. నిష్పత్తి అంటే నిర్గతం పత్తి, తాను ఏం పొందడంలా, బయట ప్రవర్తిస్తుంటే తాను ఏం ప్రవర్తించడంలా, తాను ఏం పొందడంలా. ఏం పొందుతున్నాడు? ఏదైనా ఉంటే తనను తాను శోధించుకోవటం పొందుతాడు. శోధించుకోవటం అంటే అర్థమవుతుంది మీకు? తాను తరచి చూసుకోవడం, శోధన చేయడం. మనకి కర్మకు ఫలం వస్తుంటాడు. కర్మకు ఫలం వస్తుందంటే ఏమో వస్తుంది అనుకుంటాడు. నువ్వేం చేసినా కూడా బయట నుంచి నీకేం వచ్చేది కాదు. వాడు వచ్చింది అనుకున్నా, వచ్చిందంటే అట్టు ఉండాలి, నీ ఉండాలా పోవాలన్నా? ఉండాలి. చెప్పండి. ఉండాలి. ఉండట్లేదుగా, ఉండకుండా పోయేది వచ్చినట్టు అవుతుంది కాదు. దీనికి ఒక కథ ఉండేది. ఇంకదంటే ఎవరో ఒక ఆయన ఏం చేశాడు, ఊరికి పోతున్నాడు. ఊరికి పోతుంటే తన దగ్గర ఇనప కడ్డీలు చాలా ఉన్నాయి. ఆ ఇనప కడ్డీలకు ఒక స్నేహితుడికి ఇచ్చి నేను వచ్చి తీసుకుంటా, నీ దగ్గర పెట్టుకో అన్నాడు. అంటే ఇప్పుడు ఏమైంది? సరే అన్నట్టుగా అన్నాడు. ఆయన తిరిగి వచ్చేటప్పటికి ఇనప కడ్డీలు తను అమ్మేసుకున్నాడు. నా ఇనప కడ్డీలు ఏమంటే ఎలుక తినేసాయి అన్నాడు. ఎలుక తినేసాయి అన్నాడు. ఏమంటాడు ఇప్పుడు? దానికి గుణపాఠం చెప్పాలి. మంచి స్నేహితుడు. ఇంటికి పోయిన తర్వాత ఫోన్ చేసి ఇట్లా ఏదో మంచి కార్యక్రమం ఉంది, నీ కొడుకుని పంపించు అన్నాడు. కొడుకుని పంపించాడు. ఆ కొడుకుని ఇంట్లో దాచిపెట్టేశాడు. కొడుకు ఎంతసేపుడు రాడు. నా కొడుకు ఏమైనా మళ్ళీ వచ్చాడు. ఈ కొడుకుని గద్దెత్తి పోయింది అన్నాడు. కొడుకుని గద్దెత్తి పోయిందంటే వాడి కోపం వచ్చింది. కొడుకు ఎత్తిపోయినంటే గద్దెకి కోపం వచ్చింది. అప్పుడు ఏం చేశాడు? పంచాయతీ పెట్టించాడు. లేకపోతే కోర్టులో జవాబు వేశాడు. అప్పుడు వాడు చెప్పడం వచ్చారు, కొడుకుని గద్దె ఎత్తిపోతుందండి, వాడు కూడా అంటే గద్దె ఎత్తిపోతుంది అన్నాడు. అంటే అప్పుడు చెప్పాడు, మరి ఇనుముని ఎలుక తిరగాలేంది, పిల్లవాడిని గద్దె ఎత్తుకోలేదా అన్నాడు. ఇప్పుడు ఏం జరిగింది మనకి? ఏం దక్కలే. బలం శబ్దానికి అర్థం అవుతుంది. దోషంలో ఇప్పుడు తనకి ఏం దక్కింది? ఇప్పుడు తను మోసపోయినాడు, అంతేకాని దొరకలేదు. అందువనే ఫల నిష్పత్తి ఉన్నారు. ఫలతీతి అందువల్ల ఫలం ఏమిటంటే మనం ఏం ప్రవర్తించినా కూడా బయట నుంచి మనకేం దొరకటంలే. ఏమవుతుంది? తను తాను శోధన చేసుకోవడం అనేది తనకు జరుగుతుంది. ఇది బయట నుంచి వచ్చింది కాదు కానీ అర్థమవుతుందా? అందువల్ల దాన్ని ఫలనేత్రం. ఫలనేత్రం ఫలనేత్రం. నేత్రం అంటే నీ ప్రాపనే పొందడం. ఏం పొందుతున్నాడంటే ఫలములు పొందుతున్నాడు అన్నాడు. ఫలములు పొందడం అంటే ఏమి లభించదు అని తెలుసుకున్నాడు అర్థం. బయట తిరిగిందంతా ఏం లేదు. ఏం చేశాడయ్యా ఇన్నాళ్ళు చెప్పి 70 సంవత్సరాలు బతికావు, ఇప్పుడు ఏం చేశావు? ఏం దొరికిందంటే ఏమి లేదని తెలిసింది. 70 సంవత్సరాల దానికి ఏమి లేదని తెలియడానికి ఇది జన్మల ప్రశాంతత తన దగ్గరే ఉంటుందని తెలుసుకోవడానికి ఇన్ని జన్మల ఇన్ని ముట్టికాయలు ముట్టించుకోవాలనా? ఇన్ని కొట్టించుకోవాలనా? వింటున్నారా లేదా? ఇప్పుడు శివుడు పాలనేత్ర చూస్తే మనకి అర్థమవుతుంది. ఈ పాలనేత్ర ఇది ముక్కంటే అన్నాడు, ఇది తెలిస్తే లోకంతో భస్మం అయిపోతున్నాడు. లేకపోతే ఏమవుతుంది అనుకుంటాం. ఇది తెలిసామనుకో అంటే బయట నుంచి ఏమి రాదు తిరుగుతున్నాను అయితే భస్మం అయిపోయింది. చిన్నదానికి ఇంత అవుతా, దానికి ఏదో సినిమా చూపించి వాడు మన వీడియోలో కూడా ఉంది చూసేపటికి మన్మధుడు భస్మం అయిపోయినట్టు. మన్మధుడి అన్ని భస్మం అయిపోతాయి.
అది శివుడు పాలనైతే మూడో కన్ను తెలిస్తే భస్మం అయిపోతుంది. మనకు మూడో కన్ను లేదు, మనం భస్మం చేయలేదు. దాన్ని ఆ మూడో కన్ను నీకు కూడా ఉంది, తెలియాలి నీకు. ఆ మూడో కన్ను తెలిసావు అంటే ఈ దృష్టి కాకుండా ఇంకోటి, దాని జ్ఞాన దృష్టి అని చెప్పారు చెప్పారు. అది వదిలేస్తే లోకం అంతా కూడా భస్మం అయిపోయింది. అంటే ఇప్పుడు అట్లా చెప్పుకుంటూ పోతుంటే తనలో మనం తెలియజేస్తుంటే తెలుస్తుంది. తెలిసి నువ్వు తెలుసుకుని దానికి చిన్న యుక్తి చెప్తాను చూడండి. వాళ్ళలో పాఠం చదువుతున్నాడు, ఇవాళ క్లాస్కి వెళ్ళాడు. ఇవాళ ఏం చెప్పబోతున్నాడో తనకు తెలియదు, మాస్టర్ ఏం చెప్తున్నాడో తెలియదు. ఇవాళ పాఠం విన్నాడు. విన్నవాడి తర్వాత తనకు తెలిసింది అన్నాడు. ఎక్కడ తెలిసింది? ఎక్కడ చూసింది? బాగా మాస్టర్ చెబితే తెలిసింది అంటాడు. మాస్టర్ చెబితే తెలియటానికి తెలిసేటటువంటి తేజస్సు నీకు ఉంటే తెలుస్తుందా, అది లేకపోతే తెలుస్తుందా? ఉంటే తెలుస్తుంది, అంతే కదా. నీ దగ్గర తెలివి ఉంది, ఆయన తెలివిలోకి ఇంత మేత పెట్టాడు, తెలివికి మేత పెట్టాడు. తెలివి లేకపోతే ఏది ప్రధానం? నీ తెలివి ప్రధానం, ఆయన చెప్పేది ప్రధానం. తెలివి ప్రధానం అయిపోయింది. దాన్ని పోషించదు. మనకు బాగా తెలియాలి, బతుకంటే ఏమిటో మనకు బాగా తెలియాలి. అది తెలియటానికి చేసిందే ఈ స్వరూపం. ఇప్పుడు ఈయన చెప్పుకున్నావా, ఇంకా కొన్ని చెప్పుకున్న తర్వాత ఇప్పుడు గంగాధర, జటాధర, ఇందుకలాధర, పాలనేతర చెప్పుకున్నాం. అన్ని అభ్యాసం చేస్తూ ఒకటే కాదు. అప్పుడు కదా శివుడు వచ్చేది. ఇవన్నీ అభ్యాసం చేస్తే ఏమవుతుంది? నీకు శాంతి, ప్రశాంతత, గ్యారంటీ. ఎన్ని సంవత్సరాల గ్యారంటీ? 11 years గ్యారంటీ కాదు, అటువంటి ప్రోడక్ట్ కాదు. ఒకసారి హైదరాబాద్ ఏమైందంటే, మన ఆడగడ్డ నుంచి ఒక ఆయన వచ్చి అక్కడ ఉన్నాడు. వాళ్ళు వ్యాపారస్తులు, వాళ్ళు మఠానికి ఏదో ఫ్యాన్లు కొనుక్కురమ్మంటే పోయినాడు. వాడు 7 సంవత్సరాల గ్యారంటీ ఇస్తా అన్నాడు. దానికి పట్టుకొచ్చాడు. అది 7 రోజుల్లో పనిచేయలే. అప్పుడు ఏం చేశాడు? తీసుకుపోయాడు. తీసుకొని ఇంకోటి ఇచ్చాడు, తీసుకున్నాడు, ఇంకోటి ఇచ్చాడు, తీసుకున్నాడు, ఇంకోటి ఇచ్చాడు. ఇది తీసుకుపోయినాడు. కానీ వాడు ఏం చేస్తాడు? వాడు ఇంకోటి అమ్ముకుంటాడు. ఇట్లా గ్యారంటీ కాదు. శివలక్షణాన్ని అభ్యాసం చేసావంటే గ్యారంటీగా ప్రశాంతత. దానికి ఒదిగి ఉంటాను, ప్రశాంతత ఒదిగి ఉంటానంటే అది కూడా ప్రశాంతత అంటున్నారు అందరూ. అది కూడా రాకపోతే పలకడమే రాకపోతే చేత అభ్యాసం చేస్తాడు కనుక ఒదిగి ఉంటారంటే అర్థమైనప్పటికీ దానికి కట్టుబడి ఉంటారు. ఇట్లా అభ్యాసం చేయడానికి కట్టుబడి ఉంటారు, ఇట్లా అలవాటు చేసుకోవడానికి కట్టుబడి ఉంటారు. అర్థమవుతుందా లేదా? అంతే. ఇందులో కిమే తావతి దుష్కరం, దీనికేం పెద్ద కష్టం. నేనేమన్నా పోయి ఆ భగీరథులాగా అక్కడెక్కడ నిజంగా ఆకాశంలో పడుతుంటే, ఆకాశం పడుతుంటే ఎట్లుంటుంది? పైన ట్యాంకులోంచి కింద నెత్తి మీదకి షవర్లో నీళ్ళు పడుతుంటే ఎట్లుంటుంది? నెత్తిని చిల్లు పడుతుంది, అది జోరుగా వస్తాయి. అటువంటిది ఆకాశంలోంచి గంగపడుతుంటే ఎట్లా ఉంటుంది? చేతకారు. ఎవరి చేతకారు? నన్ను భగీరథుడు వచ్చాడు అని నిలబడ్డాడు. అంటే మనకు బాగా అర్థమవుతుంది. నిలబడి జుట్టు తీసి కూర్చున్నట్ట, అది దాన్ని తీసేసుకొని తీసేసాడు. అన్ని వింటాడు. జుట్టులో నదిని పెట్టుకుంటాడు. వాళ్ళు దేవతలు దేవుడు కాదు. ఎందుకైనా మంచిది. ఇట్లా అర్థాలు కాదు. అది నీ మెదడుకు మేత, నీ తెలివికి మేత. అవన్నీ
దేవతా స్వరూపాన్ని చెప్పినా నీ తెలియదు తెలివికి మెత. ఆ తెలివికి మెత దేవతా స్వరూపాలతో అర్థం చేసుకుంటే అప్పుడు బయట తిరుగుతూ ఉంటే అప్పుడు మనం ఏం తప్పు చేసాం అనుకుంటాం. ఆ దేవుడు ఆడుకో ఎక్కడున్నాడు చూడు దేవుడు దేవుడు లేడని భాగవతంలో ఉంది, నేను చెప్తా అంటాడు. భాగవతం అంటేనే దేవుడు ఉన్నాడని నేను చెప్పేది కదా, అర్థమవుతుందా లేదా? భాగవతం ఏం చెప్తుంది? దేవుడు ఉన్నాడని భగవంతుడి యొక్క వృత్తాంతం మొత్తం చెప్పడం కదా. మరి భాగవతం నేను చెప్తా నీకెందుకు అంటాడు. ఎక్కడ చూపిస్తావురా భాగవతం అంటే అదేగా, నేను చెప్తాగా నీకెందుకు అంటాడు. ఏం చెప్పు ఎంబాక సర్వస్థలము ఎట్లా సర్వస్థలముల అంబోరు హరితుడు నుంచి మిగులు సంరంభమున పలికెదవు. అది అది కాకుండా ఎట్లా మును ఏ విధంగా దీని పల్మారు నారాయణుడు ఏత విశ్వములో లేడు, మరి వాడు ఎందుండురా అన్నాడు. ఈ విశ్వంలో ఎక్కడ లేడే, మరి ఎక్కడ ఉంటాడు? మరి వాడు ఎందుండురా దుర్మతి అన్నాడు. ఎవరు? హిరణ్యకశిపుడు అన్నాడు. భాగవతంలో హిరణ్యకశిపుడు అడిగి పోవాలి అది ప్రవాడవు అనేటప్పటికీ ఇందు వెళ్ళందు లేడని కలడం భోజి కరండు కాలి కళ్ళ ఆకాశ బరుకు అగ్ని దిశలను పగడ దిశలను ఖద్యోత చంద్రాత్మలను కళ ఓంకారములను త్రిమూర్తులను త్రిలింగ వ్యక్తులను అంతడని కలడన్నాడు. ఇన్ని చెప్పడం దీనికి అంతడానికి ముందు చెప్పి సరిపోతుంది కదా, అన్ని అర్థం కోసం ఇన్ని చెప్పి అంతడని కలడు. కలడీసుండు తండ్రి కలండు 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 వెతకంగానే ఆయడని ఇందువల్ల అందులేడని సందేహం వలదు అన్నాడా. వీడి దృష్టి దానికి పోలే, దేవుడు పోయింది హిరణ్యకశిపుడు వాటి మీద పోయింది. భాగవతంలో దేవుడు లేడని చూసి నేను చూపిస్తా నీకంతే అన్నాడు. అటువంటి వాడికి శివుడే కనిపిస్తాడు, చెడదిరిగేవాడికి ప్రశాంతత ఎట్లా కనిపిస్తుంది అంటే మనకు మన వ్యవస్థ జీవన వ్యవస్థ ఎట్లా ఉందంటే దైవం ఏం చూపించారో అది చూస్తుంటే మనకు తెలియకుండా గమకజన్నం. ఇప్పుడు ఏం చేస్తాడో తెలిసిన గుడికి పోతాడు, మరి కొడుకునో మనవునో తీసుకుపోతాడు, దండపెట్టి పెట్టాడు. గుడి పెట్టడు, వారికి దండ పెట్టిస్తాడు. ఎందుకు దండం పెట్టాలి అంటే గుడికి పోగానే దండం పెట్టాలి ఎందుకు అనిపిస్తుంది అంటే అంటే నీ మాల అదే, మాల నీ సరుకు అదే, నీ సరుకు అదే. ఆ సరుకు తెలియదు, కల్తీ సరుకు కాదు, సరైన సరుకు అయితే సరిపోతుంది. అది చూసేటప్పటికీ లోపల నుంచి నీ పవిత్రతకు ఒక అవకాశం వస్తుంది. దాన్ని నేర్పుకోవడం కోసం ఆలయం ఉంది. మనం గుడికి పోయేసాం అంతేగాని గుడికి పోయి వాళ్ళు ఎట్లా ప్రసాదం ఇచ్చారు, ప్రసాదం వేసి పెట్టాడు. ఇట్లాంటి ఏమవుతుంది వద్దని అది కూడా చెప్పాలి. కళ్ళతోడు కాదు అర్థాల్సింది, కళ్ళ దగ్గర అంటారు. కళ్ళతోడు అట్లాగా కళ్ళతోడు తీరా తీసి కళ్ళగద్దు. కళ్ళకద్దులు ఉంటే దృష్టికి అద్దుకోవాలి, దృష్టితో సమన్వయం చేయమని అర్థం. మొత్తాన్ని కళ్ళగడుతుంది అద్దుకున్నాడు అన్నాడు కానీ నువ్వు చెప్పావు కానీ చేస్తాడు. ఇక్కడి నుంచి కళ్ళగద్దుకుంటా కళ్ళజోడు తీసేసి కట్టుకో. ఎందుకు చేసావు? ఆయన చెప్పాడు కానీ అది చేశాడు. అన్నీ ఆయన చెప్పాడంటే ఆయన ఏం చెప్పాడు అర్థమా? ఏ స్థూలంగా చెప్పాలి, గంగాధర జటాధర స్థూలంగా చెప్పాలి. అంతదాకా ఎందుకు నేను స్థూలంగా చెప్పారా? నీ ముఖ్య చూపించు. ఓకే చూపించండి, ఇది అంటాడు. ఇదే ముక్కు.
లోపల ఆ నరములు ఉండి వాసన ఎట్లా చూస్తుందో అది ముక్కు అంటే. ముక్కు అదే ఇదే అది లోపల అది ఏం చేస్తుంది, అది వాసన చుట్టంలో ఏం చేస్తుంది, ఆ వాసన చుట్టంలో లోపల తెలియజేస్తుంది చూసి వాసన బాగుంది బాగాలేదని, లౌకికంగా బాగుంది బాగాలేదనేటటువంటి ద్వంద్వంతో ప్రవర్తించినప్పుడు కూడా లోపల చైతన్యవంతం చేసుకుని చెప్తుంది అంతేగా ఈ చెప్తుంది. అయితే అట్లా చెప్పడానికి ఆ లోపల ఆ యంత్రాంగం ఏదుందో ఆ యంత్రాంగాన్ని భద్రంగా దాచిపెడుతుంది. చెవికి ఎక్స్టర్నల్ ఇయర్, మిడిల్ ఇయర్, ఇన్నర్ ఇయర్ అని 3 చెప్తారు. చెవికి బయట చెవి మధ్యస్థంగా ఇంకోటి ఉంది, లోపల ఇన్నర్ ఇయర్ అంటారు, ఇంకోటి ఉంది. ఇదే లోపల వింటుంటే తెలుస్తుంది. వింటున్నావు, ఏమింటున్నావు, ఏమిటి ఆ శబ్దాలు వింటున్నావు, చెప్పేది వింటున్నావా, నీ లోపల అందుతున్నది వింటున్నావా? గట్టిగా మాటి ఇది అర్థం కాబట్టి మాటికి ఏం చెప్పుకుంటా ఉంటే, ఏదో పండించాడు, నువ్వు పండు తీసుకున్నావా నీ పట్టు చూస్తున్నావా? పట్టు చూస్తున్నాడు కనుక పండు కింద పడేయకుండా తీసుకున్నాడు. పండు బాగుందని పండు తీసుకున్నాడా, పట్టు చూసుకున్నాడా? లేదా? అంతే, ఏదైనా అంతే. పట్టు అంటే దాన్ని పట్టుకోవడం కాదు. అట్లయితే శ్రవణేంద్రియం ఏం చేస్తుంది, తన పట్టు తన తేజస్సును చూస్తుంది. అందుకని చాలా తమాషాగా బాగా జ్ఞాపకం పెట్టుకోండి. బయట నుంచి శబ్దం వస్తుంది, మాటలు వస్తుంది, తనేం చేస్తున్నాడు, వాళ్ళు తీసుకోకుండా విన్నాడంటే మాటలనే విన్నాడా, తనని విన్నాడా? తను విన్నాడు. తనని వింటే, తను విని నిలబెట్టుకుంటే అప్పుడు మాటలు ఈ వినడంలో, తనను వినడంలో అవి వినగలుగుతాడు. వినే శక్తిని తాను కూర్చుకుంటే, వినే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, తన కూతురు ఊరికి నుంచి వస్తుంది ఉంటే అప్పుడు దాన్ని వినగలుగుతాడు. ఇది లేకపోతే వెళ్ళాడు. బాబా ఎంత ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా అర్థం కాదంటే ఎట్లా మనిషి? జడులం చేసిన బ్రహ్మతన్ను దృఢమే జీవంబులో చెల్లరే అన్నట్ట. జడుడావిడు రాయ రప్ప ఇటుండి దీన్ని పలకరిస్తే పలికిందే లేదా? పలికిందా? పలికింది. రాయి చేస్తే పలుకుతుంది, మనిషిని పలికిస్తే ఏం పలకదు. ఇప్పుడు ఏమి లేదు, ఎవరు ఉంటేగా ఏదైనా పలికిస్తే ఉంటాడు, ఇంత పొడులు ఇస్తుంటాడు, అదైంది ఇదైంది, నాకు డబ్బులు కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అంటుంటాడు. ఎప్పుడు డబ్బు 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 అంటుంటాడు. పన్నగ భూషణ అన్నాడు. పన్నగ భూషణ అంటే భూషణం అంటే పన్నగ భూషణ అంటే మనకేం చేసింది? పన్నగ అంటే పాము పాము ఖరాబ్ అంటే శివుడు ఏం కలుస్తుంది? పదం చెప్తుంది కదా, దీనికి నువ్వు చెప్పేది ఏంటి, ఈ మతం అది మా మతం ఏమిటి? పదం యొక్క నిర్వచనం అది. పదాత్ న గచ్చతి పన్నగం. దానికి కాళ్ళు ఏదో తెలుసా? కాళ్ళతో నడవదు కనుక అది పన్నగం అని స్థూలార్థం, ఉపమానం. అట్లాగే నువ్వు ప్రవర్తించేది పదములతో కాదు. అంటే పదం అంటే పొందుట, బయట అన్ని పొందుట. పద్యతే ఇది పదం అంటే పొందుతున్నాడు. నా పద్యతే బయట నువ్వు ఏం పొందటం లేదు, నువ్వు ఏం పొందకుండా ఉండేటటువంటి దాంతో ప్రవర్తించాలి. బయట నాకేం వద్దు, నాకేం పొందేది కాదు, పొందాలనుకున్నా నీది కాదు,
అది గుర్తించి ప్రవర్తించడం పండగం, అది తనకు అలంకారం. అవుతుంది గుర్తించకపోతే అవుతుంది, దాన్ని కూడా పరిగెత్తాడు. ఇక కేయూరాన విభూషయంతి పురుషం హారా న చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూర్ధజా వాణ్యేకా సమలం కరోతి పురుషం యా సంస్కృతాధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఇది భూషణం, వాగ్భూషణం. కేయూరా నా విభూషయంతి పురుషం, జుట్టు కాదు. నా హార నా చంద్రోజ్వలా, నగలు కాదు. నా స్నానం నా విలేపనం. విలేపనం అంటే బూడిద పూసుకుంటాడు, లేకపోతే పౌడర్ పూసుకుంటాడు, స్నో పూసుకుంటాడు. నాలంకృత మూర్ధజా, అలంకరింపబడినటువంటి శిరస్సు కాదు. కేయూరా అంటే అర్థం ఉంది. వాణ్యేక సమలంకరోతి, వాణి ఒకటి నువ్వు పలుకుతావు చూసా, అది నిన్ను చేస్తుంది. ఎందుకు? యా సంస్కృతాధార్యత, నువ్వు పలికే మాట ఎట్లుండాలంటే సంస్కరింపబడిన మాటగా ఉండాలి. నువ్వు పలుకుతూ ఉంటే నువ్వు ఎంత సంస్కరింపబడ్డావో తెలుస్తుంది. అట్లా ఉంటే అది సంస్కృతాధార్యత. క్షీయంతే ఖలు భూషణాని సతతం, అన్ని భూషణాలు అన్ని అలంకారములు క్షీయంతే నశించేవి. ఒకప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, వాడికి ఏం ధైర్యమో, బంగారం గాజులో వేసుకుని రోడ్డు మీద పోతుంటారు ఆడవాళ్ళు. ఎవడో కొట్టి చంపి బంగారం కోసం వాడిని కొట్టి చంపి వెళ్ళిపోయి ఏం చేస్తుంది. అట్లా ఉండేవి హైదరాబాద్ బాగుంటుంది, కూడా ఉంటుంది. ఇప్పుడు ఎంత ధైర్యం. మగవాళ్ళు పెట్టుకుంటారు, ఉంగరాలు పెట్టుకుంటారు. ఆడవాళ్ళు అన్ని నగలు పెట్టుకుంటారు, కనీసం ఉంగరం పెట్టుకోవద్దు. పెళ్లిలో మామగారు ఏం చేశాడు, ఉంగరం చేసించాడు. సంవత్సరం అయ్యి మళ్ళీ వచ్చి చూశాడు, ఉంగరం లేదు. ఎన్నైనా ఉంగరం ఏమైందంటే అమ్మేశాడు. అన్ని వేషాలు ఏం బతుకు బతుకుతున్నా అర్థం కాదు. దరిద్ర బతుకు. పండగ భూషణుడు అంటే పొందుట అన్నటువంటి తనకు లేదు, అది తనకు భూషణమైంది. బయటకు ఏం పొందటంలే కనుక తాను బయటికి అయినా పొంది ఏమవుతుంది, ఇంటికి చుట్టాలు వస్తే ఏమవుతుంది చెప్పండి. ఇంటికి చుట్టాలు వస్తే ఏమవుతుంది, ఖర్చు ఎక్కువ అవుతుంది. అంతేనా? తగ్గుతుంది, పెరుగుతుంది, తగులుతుంది. అంత అయిపోయిన తర్వాత ఏంటంటే చుట్టాంగా పెట్టాడు. చుట్టాలు వస్తే పెట్టాలిగా, బంధువులు వస్తే పెట్టాలిగా, బుచ్చగాడు వస్తే పెట్టాల్సిన అవసరం లేదు, బంధువు వస్తే పెట్టాలి. కనుక పండగ పురుషుడు నేను ఇది పొందుతున్నా అనుకోకుండా ఉంటే చాలు. ఇదేది నేను పొందేది కాదు, నేను తీసుకుపోయేది కాదు అని ఎవడు అనుకుంటాడో వాడిది శివస్వరూపం, ప్రశాంతత, నిశ్చలత్వం, వాడు పూర్ణ స్వరూపం, వాడు అమృత స్వరూపం.
ఆ భావానికి మరణం లేదు. ఇది వస్తే వస్తుంది, అది వస్తే వస్తుందంటే అది వస్తుంది, నేను చంపుతుంది, పోతుంది. అక్కడ ఉంది చావంత. ఒక పాట ఉంది, ఇంకా వీడియోలో రాలే. స్వామి యొక్క, శివుని యొక్క ఈ స్వరూపాల మీద అర్థం చెప్పుకుంటూ వస్తుంది. ఇంకా శూలధర, శూలం అంటే హింసించేటటువంటి, దాన్ని ధరించిన వాడు అన్నాడు. దేన్ని ధరిస్తుంది? అమ్మో శూలబడి పోడిచాడు, దేని పలికాడు, ఎవరు పలికినాడు? నీకు శూలం ఉందిరా, బయటని ఎవరు నిన్ను బెదిరిస్తాడు గనక, ఎవరూ బెదిరించలేదు. శూలం ఎట్లుంటుంది? శూలం ఎరువుతో చేసింది కాదు, ఎరువుతో చేసింది కాదు, బుద్ధితో చేసింది. స్థిరమైన ఉనికి ఉన్నవాడు ఏం చేస్తాడు? నా దగ్గర ఉనికి ఉండగా నువ్వెదు నాకు, నీతో నాకే ఉనికి, ఊడిపోయేది, ఊడిపోయే ఉనికి. ఉనికి ఎట్లా అవుతుంది? ఉండేది ఏదైనా ఉన్నది, ఊడిపోయేది ఉన్నది కాదు. శూలధర, శూలమును ధరించిన వాడు. ఆ శూలమే కొట్టాలంటే నువ్వు శూలం వేస్తే వాడు ఇంకోటి వేస్తాడు. అర్థమైందా లేదా? సినిమాలు చూపించరు, వాడు ఇంకోటి వేస్తాడు, వాడు ఇంకోటి వేస్తాడు. అవి రెండు పోయి ఆకాశంలో పోయి తారా దోలు కొట్టినట్టు కొట్టుకుంటాయి. బాగా చూపిస్తుంటారు. వాడు ఏదో బాణం వేస్తుంటాడు, ఏం చేస్తాడు? అవతల వాడు ఏం చేస్తాడు? వరుణాస్త్రం వేస్తాడు, అది నీళ్ళతో వస్తుంటుంది. దీన్ని వంట ఆడిపిస్తుంది. ఏదో చూపిస్తుంటే మనం చూస్తుంటాం, అక్కడ ఏదైనా కదులుతుంటే కాదు, నిశ్చలంగా ఉంటే మనకి అర్థం కాదు, కదులుతుంటే అర్థం. ఒట్టి చపల బుద్ధి. మృగధర, మృగధర అంటే జింక తోలు కట్టుకున్నాడు అంటారు. మృగం అంటే జింక అని అర్థం అని చెప్పాడు. అన్వేషణ అన్నారు. అన్వేషణం, అన్వేషణం ధరించిన వాడు. అన్వేషణం అంటే వెతకటం అంటారు. అను ఈషణం అన్వేషణం. ఈషణం అంటే కోరుట. అను ఈషణం దేంతోనూ ప్రమేయం లేకుండా, దేంతోనూ సంబంధం లేకుండా కోరుతాట. స్వరూపాన్ని దేంతోనూ సంబంధం లేకుండా కోరుతాడు. ఇది అన్వేషణం. దీన్ని ధరించిన వాడు ఈశ్వరుడు. మనకేమర్థమవుతుంది? శ్మశానే క్రీడా స్మరహర పిశాచా సహచరా చితాభస్మాలేపో స్రగపిండుకరోటి పరికర అమంగళ్యం శీలం తవ భవతు నామైవ మహిరం తథాపి స్మర్తృణాం వరద పరమమంగళమసి అన్నట్ట. అది ఎక్కడుంటాట? ఉరుకుల్లో ఉంటాడు, శ్మశానాల్లో ఉంటాడు. శ్మశానే క్రీడా స్మరహర పిశాచా సహచరా. ఓ స్మరహర పిలుస్తాడు, నీకు తోడు ఆడుకోవడానికి ఎవరున్నారు? పిశాచాలు. చితాభస్మాలేపో, లేప అంటే చితాభస్మం అంటే శవాళ్ళు కాల్చిన బూడి ఉంటుంది, ఆ బూడి. చితాభస్మాలేపో స్రగ పిండు కరోటి, మాల ఏముంటుంది? ఎముకలన్నీ అమంగళ్యం శీలం, నీ ప్రవర్తన అంతా అమంగళ్యం, మంగళం కాదు. అమంగళ్యం శీలం తవ భవతు నామయు, నీ పేరంటేనే అమంగళం అంట. తథాపి స్మర్తృణాం వరద పరమమంగళమసి, అయినప్పటికీ కూడా నిన్ను స్మరించేవాడికి మాత్రం మంగళమే. నువ్వేమో అంత అమంగళ స్వరూపం, నీ స్మరించేవాడి మాత్రం బాగలమంటాడు. అది అంటే బయట దాంతో అంత అమంగళమే. ఎందుకు చేస్తాడంటే ఏది ఉండనీడు. ఎందుకు ఉండనీడు? నీ స్వరూపాన్ని అందుకోరా అంటే, లక్షణంగా తిని ప్రశాంతంగా ఉండరా అంటే దుస్తని పోతుంటాడు బయటికి, అక్కడికి ఇక్కడికి పోతుంటాడు.
వాడికి శివుడు ఎక్కడ అవుతాడు? ప్రశాంత శివుడు అంటాడంటే ఏం ఎదగడకూడదు, ఆయనకి ఎంత పక్షపాతం, భక్తులకే దొరుకుతాడట, అందరికీ దొరకట. ఏ పక్షపాతం అది? ఏమిటో ఏం మాట్లాడతాడు? భక్తులకే కనిపిస్తాడట, అందరికీ కనిపించాడట. పక్షపాతం దేవుళ్ళందరూ అంతే అంటాడు. తాతయ్య అది కాదు. దైవం అంటే ప్రవర్తించి పొందాలి. చేస్తుడు ఇదేముంది ఇంతేగా చేసాపు అంటే అంటాడు. చేయరా తెలుస్తుంది అంటాడు. చేస్తుంది అంటాడు. అంటాడు. నువ్వు చేస్తాగా నీకెందుకు, నేను చేస్తానే అంటే ఈ మాటలతో కోటలు దాటిస్తాడు. అర్థమవుతుంది. మాటలతో కోటలు దాటిస్తే అవుతుందా? కాదు. అది అది దేవతా స్వరూపం. నమ శివాయ. ప్రశాంతతకు ఒదిగి ఉంటాను. గట్టిగా నమ శివాయ. ప్రశాంతతకు ఒదిగి ఉంటాను. నమ శివాయ. నిశ్చలత్వానికి ఒదిగి ఉంటాను. నమ శివాయ. పూర్ణత్వానికి ఒదిగి ఉంటాను. నమ శివాయ. అమృత స్వరూపానికి ఒదిగి ఉంటాను. ఓం గంగాధరాయ నమః. గంగాధర లక్షణానికి ఒదిగి ఉంటాను. గంగాధర లక్షణాన్ని అభ్యాసం చేసి ఒదిగి ఉంటాను. ఓం జటాధరాయ నమః. జటాధర లక్షణాన్ని అభ్యసించి ఒదిగి ఉంటాను. ఇందుకళాధర. ఓం ఇందుకళాధరాయ నమః. ఇందుకళాధర లక్షణాన్ని అభ్యసించి ఒదిగి ఉంటాను. అట్లాను అర్థంతో చెప్పు. వైపేగా ఆనందు ఒళ్ళేసుకొని ఎట్లా ఈ మాట కటిక ఉపాసన ఉన్నారు శివరాత్రి. 7 మంది కోపం వచ్చి చూసేవాడు భయం వేసి మనిషికి మడిపోయింది. అర్థమవుతుందా? కనుక ఒళ్ళొచ్చి బుద్ధిలో వచ్చి చక్కగా అర్థం చేసుకుంటే, తానెవరో అర్థం చేసుకుంటే తన తిరిగిలో దైవం పలుకుతాడు. అన్నీ పలుకుతాయి. ముక్తి పలుకుతుంది, ప్రశాంతత పలుకుతుంది. దానికి ఒదిగి ఉంటారు. ఇప్పుడు నమః నమః ఓం గంగాధరాయ నమః, ఓం అంటే చెప్పండి. నమ శివాయ. నమ శివాయ. నమ శివాయ. ఓ సత్ సత్.